తండ్రి దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చిన ప్రియులందరికీ, కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియులకి ప్రభు నామాన ప్రేక్షకులను తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని ఈ వాక్య పరిచయకు మాట్లాడు. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. గతించిన కాలం అంతా మమ్మల్ని కాపాడారు నాయన. లోకంలో ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు నాయన, బలహీనత నుంచి మీ కృప చేత మరలా మీ సన్నిధి నుండి ధన్యతను మాకు ప్రసాదించారు తండ్రి. మరి అన్న తీవ్రత ఉన్న ప్రయాసపడి వచ్చారు తండ్రి. ప్రతి వారిని మీరు కనికరించండి దేవా. వారి బాధలు, సమస్యలు సమస్తం మీకు తెలుసునాయన. మీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకుని వారి పట్ల మీకు కనికరించండి. మీ మాటలు వినడానికి వినగల చెవిని గ్రహించగల మనసును మాకు దయచేయండి నా తండ్రి. మీ మాటల ద్వారా మా నడతను సరిదిద్దుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించబడి సమస్త దుర్నీతి నుండి మమ్మల్ని కాపాడబడి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ప్రభు నామమున మరొకసారి అందరికి ప్రత్యేకంగా తెలియజేస్తూ దేవుని యొక్క వర్తమానాన్ని, దైవ సంగతులను మనం గ్రంథం ద్వారా ఆలోచన చేద్దాం. దైవ గ్రంథంలో మనకు ఎంతో ఇష్టమైన గ్రంథం, చాలా ప్రాముఖ్యమైన ఒక అధ్యాయాన్ని మనం ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉంటాం. ఈరోజు ఆ పాటను మనం ఆలోచన చేద్దాం. కీర్తన గ్రంథం 133వ కీర్తన, 133వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుతాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అన్నాడు. సహోదరులు అన్నాడు, సహోదరులు అన్నాడు. అక్కడ సహోదరులు ఐక్యత కలిగి, అంటే సహోదరులు ఎలా కలిగి ఉండాలి అంటే ఐక్యత కలిగి, మొదట అంటే సంపదలు కలిగి లేదా లోకంలో ఉన్న సౌకర్యాలు కలిగి కాదు, ఐక్యత కలిగి నివసించుట. ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అన్నాడు. అంటే ఐక్యతలో ఏముంది అంటే ఇక్కడ మేలు అన్నాడు. తర్వాత ఎంత మనోహరము అని మాట చెప్పాడు. ఎంత మనోహరము అని చెప్పి తర్వాత అది ఏది, ఆ మనోహరాన్ని వివరిస్తూ అది ఆ తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. దాని అర్థం ఏంటంటే శిరస్సు నుంచి, ఓకేనా, శిరస్సు నుంచి పాదాల వరకు ఒక యాజకుని అభిషేకించటానికి తైలం ప్రాముఖ్యమైంది, ఓకేనా. ఆ తైలం ప్రాముఖ్యమైంది. ఆ ఐక్యతని కూడా ఒక విలువైన అభిషేకాన్ని సూచిస్తూ చెప్తున్నదండి, ఓకేనా. ఆ తర్వాత మాట, దాని అర్థం ఏంటంటే అతను అభిషేకించిన వాడు ఎవరయ్యా అంటే దేవుడే, అదనమాట. తర్వాత సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. దీన్ని మళ్ళీ ఆహ్లాదం గురించి మాట్లాడాడు అమ్మా. తర్వాత రండి, ఈ మాట మనకు కావాలి. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని దేవుడు కోరికంట. అక్కడ ఉండాలి. ఐక్యతలు ఏముంది అంటే ఆశీర్వాదము, శాశ్వత జీవము అచ్చట ఉండాలని దేవుని యొక్క సెలవు ఇచ్చట. ఈరోజు ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుని యొక్క కృపను బట్టి ఈ సహోదరుల గురించి మాట్లాడుతూ, మొట్టమొదటిగా సహోదరులు ఎవరు? కయీను, హేబెలు. మొదటి సహోదరులు ఎవరు? కయీను, హేబెలు. మొట్టమొదటి సహోదరులు ఏమయ్యారు? అదనమాట.
మొట్టమొదటి సహోదరులు ఏమయ్యారు? అది ఎంత మనోహరము, ఎంత గొప్పది, అక్కడ జీవం ఉంటుంది అన్నాడు, ఇవన్నీ చెప్పాడు ఇందాక. ఇప్పుడు ఆ విషయాల గురించి మనం మాట్లాడితే, ఏది ఆశీర్వాదం గురించి మాట్లాడితే, ఇప్పుడు కయ్యను గమనించాలి. తమ్ముడికి ఏమై ఉన్నాడో కావలివాడు. ఇప్పుడు ఆ సహోదరుల ఐక్యత ఏమైపోయింది? విడిపోయింది. విడిపోవటం వల్ల అక్కడ ఏమి లేదు, జీవము లేదు, ఆశీర్వాదం లేదు. శాపాన్ని తెచ్చుకున్నాడు. ఎవరో? కయ్యను. హేబేలు ఏమయ్యాడు? మరణించాడు. అంటే మొట్టమొదట సహోదరులే ఫెయిల్ అయిపోయారు. కానీ దేవుని ఉద్దేశం ఏంటయ్యా అంటే, సహోదరులందరూ ఏమై ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. ఒకవేళ ఐక్యత కలిగి ఉంటే అక్కడే చెప్పాడు ఆయన, ఏమని? మేలు అన్నాడు, రెండవది శాశ్వతమైన జీవము, ఆశీర్వాదం కూడా అక్కడ ఉందని చెప్పాడు. అయితే ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మొదటగా ఫెయిల్ అయిపోయిన సహోదరుల ఐక్యతలో మొదటగా ఫెయిల్ అయిపోయినా, కానీ దేవుడి ఉద్దేశం ఏంటయ్యా అంటే, మరలా ఏమవ్వాలి? సహోదరులు ఐక్యత కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అక్కడ ఆయన సెలవిచ్చాడు, ఆశీర్వాదము, శాశ్వతమైన జీవము అక్కడ ఉండాలి, ఐక్యతలో ఉండాలి అని దేవుని యొక్క మాట చెప్పాడు అక్కడ. అలాగే ఈరోజు కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. పాత నిబంధనలో ఎక్కువ శాతం సహోదరుల గురించి మాట్లాడుతుంది. పాత నిబంధనలో ఈ 133వ కీర్తన సహోదరుల ఐక్యత గురించి మాట్లాడిన ప్రతి మాటలో కూడా కొన్ని కుటుంబాల గురించి, సహోదరుల ఐక్యత గురించి మాట్లాడింది. ఒకసారి దైవ గ్రంథంలో కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. ఆది కాండంలో మనం చూసినట్లయితే యాకోబుకి 12 మంది పిల్లలు. లేదా యాకోబు, యాసావు ఎవరు? అది మాట అమ్మ. యాకోబు, యాసావు ఎవరయ్యా అంటే సహోదరులు, అంటే స్వయాన అన్నదమ్ములు. ఎవరో? యాకోబు గారు, యాసావేమో అన్నగారు, యాకోబేమో తమ్ముడు. ఓకేనా? ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య కూడా ఏమొచ్చింది? వైరు వచ్చింది. కొన్నాళ్ళు ఏమైపోయారు? వాళ్ళు కూడా దూరం అయిపోయారు. కానీ మళ్ళీ కొంతకాలానికి ఏమయ్యారు? కలిసి ఉన్నారు. ఓ మాట మీకు చూపిస్తాను చూడండి. ఏది 33వ అధ్యాయం 4వ వచనం. 3వ వచనం చదువుతాడు. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలి పడ్డాడంట. ఎవరో? యాకోబు 7 సార్లు ఏం చేశాడంట? అన్నగారి ముందు సాగిలి పడ్డాడంట. ఎందుకు సాగిలి పడవలసి వచ్చింది అంటే, అన్నగారి దీవుల్ని ఇతను అట్టుపోయాడు, ఇతను కావాలని అట్టుకోవాల. తల్లిగారు ఏం చేస్తుంది? ప్రేరేపించింది. అంతేనా కదా? ఇప్పుడు చూడండి, మరలా అన్నగారి దగ్గరికి వస్తున్నాడు, తన స్వదేశానికి వస్తున్నాడు ఆయన. అప్పుడు యాసావు అతని ఎదుర్కొని పరిగెత్తి, పాయింట్ అర్థం. ముందు ఏమైంది? ఇంకా చెప్పాలంటే ఎందుకు పారిపోడు తెలుసా? పగబట్టాడంట, దొరికితే చంపేద్దాం చూశాడంట. అలా కొంతకాలం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళా తిరిగి వస్తుంటే గమనించాలి, అతను ఏం చేసుకుంటూ వస్తున్నాడో. అన్నగారు ఆల్రెడీ 400 మందిని వేసుకుని వెళ్తాడంట, వీడు ఎక్కడ దొరుకుతాడా అని. కానీ ఇప్పుడు ఆ చివరి నుంచి వస్తున్న తమ్ముడు ఏం చేశాడంటే 7 సార్లు ఏం చేశాడంట? సాగిలి పడ్డాడంట. అన్ని సార్లు సాగిలి పడుతుంటే తనేమనుకున్నాడో. ఆ తర్వాత మాట ఏది? 4వ వచనం. అప్పుడు యాసావు అతని ఎదుర్కొన పరుగెత్తి అతని కౌగులించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునెను. వారిద్దరూ కన్నీరు విడిచింది. ఇది ఎలా ఉంది సన్నివేశం? ఇది చూస్తే ఎలా ఉంటుంది దేవునికి? ఇప్పుడు మనుషులు అనేది సహజంగా చేసే పొరపాట్లు ఉంటాయి, కానీ ఆ పొరపాట్లో కూడా సరిదిద్దుకునే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి? మొదటగా సహోదరులు ఫెయిల్ అయిపోయారా, మీరందరూ ఫెయిల్ అయిపోమని అనలా ఆయన. వాళ్ళు ఫెయిల్ అయిపోవడం మీరందరూ ఏమవచ్చు? పాస్ అవ్వచ్చు. అది రేపొద్దున కట్టేది ఏంటండి? రేపొద్దున లోకం యొక్క విధానం ఏంటి? రక్షణాబంధమే కదా, దాన్ని ఉద్దేశించే పాఠం ఇది. ఓకేనా?
అయితే ఒక విషయాన్ని మీకు చూపిస్తాను చూడండి. ఆదికాండం 27 అధ్యాయం దగ్గర రండి. తీసారా? ఇక్కడ 27 అధ్యాయము 41 వచ్చిన చదవండి. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము యాసావు అతని మీద పగపట్టాడు. అర్థమైందండి? తండ్రి ఏం ఇచ్చాడు చిన్న కుమారుడికి? ఇప్పుడు యాసావు ఏం చేశాడు? ఆ దీవులు ఎట్టుకునేందుకు పగ పెట్టుకున్నాడట. తర్వాత మరి యాసావు నా తండ్రిని గూర్చిన ఆ దుఃఖ దినములు నా తమ్ముడైన యాకోబును చంపేదని అనుకున్నాడట. ఎవరో? యాసావు. అంటే తమ్ముడిని ఏం చేద్దాం అనుకున్నాడట? అంటే తండ్రి గారు కొంచెం బలహీనతగా ఉన్నాడు కదా, వీడు దొరికితే చంపేద్దాం చూశాడట. ఎవరిని? ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అది. ఇప్పుడు కొంతకాలానికి సిచ్యువేషన్ ఏంటి? 33:4 అప్పుడు యాసావు అతని ఎదుర్కొని పరిగెత్తి అతని కౌగిలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఓకేనా? 33:4 ఒకప్పుడు పగ, ఇప్పుడు ఆ పగ ఏమైంది? కొంతకాలానికి ప్రేమ పగ అవ్వకూడదు, ప్రేమ పగగా మార్చకూడదు, పగ ప్రేమ అవ్వాలి. ఓకేనా? అందుకు ప్రేమ దోషాలు ఏం చేస్తుంది? కప్పుతుంది. అది కావాలి, మన ప్రాముఖ్యమైనది అది. ఓకేనా? ఇప్పుడు ఒక మాట చూడండి. ఇంతకీ ఏంటంటే తమ్ముడు అన్నగారికి వస్తువులు అనేది ఇచ్చాడంట. 9 చూడండి. కీర్తి దాని క్రమం కూర్చోబెట్టి అప్పుడు యాసావు సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది నీది నీవే ఉంచుకో చెప్పాడు. అంటే నాకు కావలసినంత నాకు ఉంది, నువ్వు ఇచ్చింది నాకు అక్కర్లేదు, నీకు నువ్వు తీసుకో అన్నాడట. అంటే ఆశించి ప్రేమ కాదు అక్కడ, దాని అర్థం అది. ఆశించి ప్రేమ కాదు. ఓకేనా? ఇప్పుడు యాసావు యాకోబు ఏమయ్యారు? యాసావు యాకోబు ఏమయ్యారు? కలిసారు. దానికి అర్థం అది. వాళ్ళిద్దరు ఎవరు? అన్నదమ్ములు. రైట్. ద్వితీయోపదేశకాండం అమ్మ తీసారా? ద్వితీయోపదేశకాండం 2 అధ్యాయం 3 చదవండి. సేయూరులో కాపురమున్న యాసావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు. ఎవరో? ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశానికి వెళ్తున్నారు కదా. ఇప్పుడు ఈ సేయూరు అంటే యాసావు సంతానం ఉండే ప్రాంతం అది. అంటే ఒక విధంగా చెప్పాలంటే అన్నదమ్ములు పెట్టలేదు. అర్థమైందా మీకు? అన్నదమ్ములు పెట్టలు. ఇందాక అన్న తమ్ముళ్ళు, ఇప్పుడు వాళ్ళ పుట్టిన బిడ్డలే ఎవరో? ఇశ్రాయేలు యొక్క జాతి. అలాగే యాసావుకు పుట్టిన బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు కొంతకాలం అయిన తర్వాత దేవుడు ఏమని చెప్తున్నాడంటే మీరు సేయూరు పొలం నుంచి వెళ్తారు అని చెప్తున్నాడు అనమాట. తర్వాత వారు మీకేమవుతారు? ఎందుకని ఒక విషయం చెప్పాలంటే యాసావు కాదు, యాకోబుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంతేనా? యాకోబుని దేవుడు ఏం చేసుకున్నాడు? ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని యాకోబు దేవుడు అని చెప్పుకున్నాడు. యాకోబు ద్వారా ఇశ్రాయేలు ద్వారా ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. అందుకని మీరంటే వాళ్ళకి భయం. ఎవరికి? యాసావు సంతానానికి భయపడతారు. ఎందుకంటే మీరు చేసే కార్యాలు వేరు. ఓకేనా? తర్వాత మీరు మిక్కిలి అలా భయపడుతున్నారు. రైటే. మీరు ఏమై ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మాట చూడండి, ఈ మాట చూడండి ఒక్కసారి. 4 సేయూరులో కాపురమున్న యాసావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను. అది దాటేహం మనం. ఎంతగా యాసావు ఏమని చెప్తున్నాడు? యాసావు సంతానాన్ని ఏమని చెప్తున్నాడు ఇశ్రాయేలు వారితో? మీ సహోదరులు. అది మనకు కావాలి. ఓకేనా? మీ సహోదరులు. ఇప్పుడు చదవండి. దాటి వెళ్ళబోచున్నారు, వారు మీకు భయపడుదురు, మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి. మీరు మిక్కిలి. తర్వాత చదవండి.
వారితో కలహపడవద్దు. యాల అనగా చూడండి, యాసావుకు స్వాస్థ్యముగా సేయేరు మన్యమును నేను ఇచ్చి ఉన్నాను. ఆ పొలాన్ని యాసావుకి ఇచ్చాను, మీకు కాదు, అది ఇశ్రాయేలు వారికి కాదు. తర్వాత గనుక వారు భూమిలోనిది ఒక అడుగైనని మీకు ఇవ్వను. దేవుడు అంటున్నాడు, మీకు అసలే ఇవ్వను, ఒక అడుగు కూడా ఇవ్వను అంటున్నాడు. ఎవరికే? ఇశ్రాయేలు వారికి. అంటే యాసావు సంతానానికి దేవుడు ఏమి ఇచ్చాడు? ఆ ప్రాంతాన్ని ఇచ్చాడంట. తర్వాత మాట అది, మీరు రోకలిచ్చి వారి యొక్క ఆహారము కొని తినవచ్చు. మీరు కొనుక్కుని తినండి, ఓకేనా, అది మాత్రం మీది కాదు అని చెప్పి, తర్వాత రోకలిచ్చి వారి యొద్ద నీళ్లు సంపాదించుకుని త్రాగవచ్చును. నీ చేతుల పనులన్నిటిలో రైట్ 8వ. అప్పుడు సేయూరులో నివసించు యాసావు సంతానపు అయిన వారు మన సహోదరులు విడిచి యాలాతు ఆరాబు మార్గము నుండి మనం ప్రయాణము చేసేది. అంటే మరో ప్రాంతం నుంచి వెళ్ళిపోయారంట. ఎవరో? ఇశ్రాయేలు వారు. ఎవరి జోలికి వెళ్ళొద్దు అన్నాడు? అమ్మ, అంటే యాసావు సంతానం జోలికి వెళ్ళొద్దు. ద్వితీయోపదేశకాండం 23:7. ద్వితీయోపదేశకాండం 23:7. ఏదోమీలు నీ సహోదరులు గనక వారిని ద్వేషించకూడదు. ఎవరెల్లో? వారు ఎవరంట? ఇంతకీ ఏదోమీలు అంటే ఎవరు? అది యాసావు పేరే. ఏదోము అంటే ఎర్రనివాడు అని అర్థం, ఓకేనా. ఇంతకీ యాసావు అన్నా ఏదోమీడైనా ఒకటే. ఇంతకు ఇప్పుడు ఏమన్నాడంటే, ఏదోమీలు మీ సహోదరులు కనుక వారిని ఏం చేయకూడదు అని చెప్పాడు. ఎవరికే? ఇశ్రాయేలు వారికి. ఇశ్రాయేలు 12 గోత్రాలు, ఓకేనా. అలాగే యాసావు ఉన్నారు. యాకోబు పిల్లలేమో ఇశ్రాయేలు వారు, యాసావు సంతానమేమో ఏదోమీలు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరో? అది అన్నదమ్ములు, బిడ్డలు. ఇప్పుడు వీళ్ళలో కూడా ఏం చేయొద్దు అంటున్నాడు ఆయన. ద్వేషించొద్దు, కలహం పడొద్దు, గొడవలు పడొద్దు అని చెప్తున్నాడు దేవుడు. వాళ్ళకే చెప్పలా, వాళ్ళ పిల్లలు కూడా అదే చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా ఏమవుతారు? సహోదరులు అవుతారు కదండి. ఇప్పుడు అన్నదమ్ముల బిడ్డలు ఏమవుతారు? మళ్ళా అన్నదమ్ములు అవుతారు, ఓకేనా. ఇప్పుడు ఆ సంతానాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే, సమాధానం కలిగి ఉండండి రా బాబు అని చెప్పుకుని వచ్చాడు, ఓకేనా. అయితే రాజులు మొదటి గ్రంథం తీసారా? ఓకేనా. రాజులు మొదటి గ్రంథం 12. ఇప్పుడు యాసావు సంతానం ఒక ప్రక్క విస్తరిస్తుంది. ఇప్పుడు యాకోబు సంతానం, ఇశ్రాయేలు యొక్క సంతానం ఒక పక్క విస్తరిస్తుంది. అంటే వీళ్ళిద్దరూ కూడా భూమి మీద ఎవరయ్యా అంటే అన్నదమ్ములు బిడ్డలు. దేవుని ఉద్దేశం ఏంటంటే వారి మీద మీరు పగెట్టుకోద్దని చెప్పాడు. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు ఒక ప్రక్కన ఒక రాజ్యంలో, కానాను దేశంలో పాలిస్తీనాలో వారు బ్రతుకుతుండగా, చాలా జాగ్రత్తగా, ఆ 12 గోత్రాలనే సౌలు పరిపాలించాడు, దావీదు పరిపాలించాడు, సొలొమోను పరిపాలించాడు. ముగ్గురు కూడా పరిపాలించారు. ఈ విషయం మనకు కనపడుతూ ఉంది అక్కడ. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈ ముగ్గురు పరిపాలించారు. ఈ ముగ్గురు ఎవరిని పరిపాలించారు? 12 గోత్రాల్లో ఉన్న వారిని అందరినీ పరిపాలించారు. తర్వాత సొలొమోను మరణించిన తర్వాత రెహబాము వచ్చాడు, అంటే దావీదు గారి మనవడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ 12 గోత్రాలు ఏమైంది అంటే, ఈ రాజు యొక్క విధానాలు నచ్చక 10 గోత్రాలేమో, అంటే 10 మంది ఏమో పక్కెళ్ళిపోరు, ఒక ఇద్దరేమో పక్క వచ్చారట. అంటే ఇప్పుడు 12 మంది ఉన్న సంతానం అంటే ఒక కుటుంబం, అర్థం చేసుకోవాలి, ఒక కుటుంబం. ఇప్పుడు ఆ కుటుంబం ఏమైందయ్యా అంటే 2 ముక్కలైపోయిందంట. ఈ 2 ముక్కలు అయిపోయింది. జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఆలోచన ఏంటి అది మర్చిపోవద్దు. కానీ నరుడు ఏం చేశాడంటే, ఏదైతే పెద్దలు మంచి సలహా చెప్పారో అది వినలేదు వాడు. అందుకని ఏమైందంటే రాజ్యం 2 ముక్కలు అయిపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మన పాయింట్ ఇక్కడ. ఇప్పుడు రాజుల మొదటి గ్రంథం 12.
నీవు సొలొమోను కుమారుడును యోధారాజైన రెహబాముతోను యోధా వారందరితోనూ బెన్యామీనులందరితోనూ శేషించిన వారందరితో ఇట్లనుము అన్నాడు. ఓకేనా? ఎవరయ్యా అంటే సొలొమోను గారి కుమారుడు యోధా వారితో బెన్యామీను, అంటే 12 గోత్రాల్లో యోధా గోత్రము బెన్యామీను గోత్రం అంత. పాయింట్ అర్థమైంది. మిగిలిన 10 గోత్రాలు యెరోబాము దగ్గరికి వెళ్ళిపోయారు. అర్థమైందండి. ఇద్దరు రాజులు పరిపాలించడం మొదలెట్టారట. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి 24. యెహోవా సెలవిచ్చినదేమనగా, జరిగినది నా వలనే జరిగెను, మీరు ఇశ్రాయేలు వారగు మీ సహోదరులతో యుద్ధము చేయుటకు వెళ్ళక. ఆల్రెడీ వాళ్ళు ఏం చేస్తున్నారు? యుద్ధం చేస్తున్నారట. ఓకేనా? యోధావారు ఇశ్రాయేలు వారు, వీళ్ళందరూ ఎవరు? యాకోబు పుట్టిన పిల్లలే. అంటే కొంతకాలం వచ్చాక వీళ్ళిద్దరు ఏమైపోయారు? విడిపోయారంట. ఓకేనా? ఈ విడిపోతే ఇప్పుడు ఏమంటున్నాడయ్యా అంటే చూడండి, ఇశ్రాయేలు వారగు మీ సహోదరులతో అనగా యోధా వారితో యుద్ధము చెయ్యటకు వెళ్ళక. అంటే ఆల్రెడీ ఏమైపోయారు? వాళ్ళు యుద్ధం చెయ్యాలనుకున్నారు. అలా యుద్ధం చేయటానికి వెళ్ళొద్దని ఏం చెప్తున్నాడు ఆయన? హెచ్చరిస్తున్నాడు అనమాట. యుద్ధానికి వెళ్ళొద్దు. పాయింట్ అర్థం చేసుకోవాలి. తర్వాత అందరూ మీ ఎండ్లకు తిరిగిపోబడి కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దాన్ని బట్టి యుద్ధమునకు పోక నిలబడ్డారట. ఓకేనా? అంటే దేవుని యొక్క మాటను బట్టి ఏం చేశారు? యుద్ధం చేయలేదట. ఆల్రెడీ ఏం చేద్దామని డిసైడ్ అయిపోయారు? యుద్ధం చేద్దామని డిసైడ్ అయిపోయారంట. ఇలా డిసైడ్ అయిపోయిన వీళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి. వీరు దేవుడు హెచ్చరించాడు, ఒరే బాబు మీ అన్నదమ్ముల మధ్య ఏం ఉండకూడదు అన్నాడు ఆయన, యుద్ధాలు ఉండకూడదు అన్నాడు. విని ఏం చేశారు? వెళ్ళిపోయారు. తర్వాత దినవృత్తాంతాలు 2వ గ్రంథం. తీసారమ్మా? 12 అధ్యాయం. 13 అధ్యాయం 3వ వచనం. 13:3. అబియాకును యెరోబాముకును యుద్ధము కలుగగా. అంటే మీకు అర్థమైందండి. యోధారాజు గారికి ఇశ్రాయేలు రాజుకు మళ్ళీ వచ్చింది. అది ఒకసారి ఆగారు, మరలా ఆల్రెడీ ఏం చేసుకున్నారు? మళ్ళీ మొదలెట్టారు. అర్థమైంది. గొడవలు రాకూడదు కానీ వచ్చినట్టు అలా ఉంటానే ఉంటాయి. ఓకేనా? తర్వాత యుద్ధము కలుగగా అబియా, చూడండి, అబియా 4 లక్షల మంది పరాక్రమశాలులు సైన్యమును ఏర్పరచుకుని యుద్ధమునకు సిద్ధము చేశాను. యెరోబాము అంటే ఇశ్రాయేలు రాజు 8 లక్షల మంది పరాక్రమశాలను ఏర్పరచుకుని అతని ఎదురుగా వారిని యుద్ధానికి వచ్చాడంట. ఇశ్రాయేలు 10 గోత్రాలు కాబట్టి 8 లక్షల మందిని వేసుకుని వచ్చాడంట. అబియా ఏం చేశాడయ్యా అంటే 4 లక్షల మంది వేసుకుని వచ్చాడంట. అప్పుడు చిన్నోడు ఆయన కూడా ఏం చేస్తాడు? కర్ర తీస్తాడు. పెద్దోడు పెద్ద కర్ర తీసాడు అంతే. అంటే ఇప్పుడు అన్నదమ్ముల మధ్య ఏమొచ్చింది? అప్పుడు ఆగారు, మరలా ఏమొచ్చింది? మరలా మొదలెట్టారు. మరలా మొదలు పెడితే ఒక విషయం చెప్తాను చూడండి. 12వ వచనం. ఆలోచించుడి, ఆ దేవుడే మాకు తోడై, ఆ దేవుడే మాకేమై ఉన్నాడు? అధిపతిగా ఉన్నాడు. మీ మీద ఆర్భాటము చేయుటకు బోరలు పట్టుకుని ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. అండర్లైన్ దీన్ని వివరిస్తాను మళ్ళా. మీ పితరుల దేవుడైన యెహోవాతో. ఒక్కసారి ఇందాకేమన్నాడు? బోరలు పట్టుకుని ఊదిన ఆయన యాజకులు మా పక్షంగా ఉన్నారని చెప్పారు ఇందాక. అంతేనా? యాజకులు ఎవరి పక్షాన ఉన్నారంట అమ్మా? ఒక వర్గం పక్షంగా ఉన్నారు. తర్వాత చెప్పని చెప్తాడు. ఇశ్రాయేలు వారులారా, మీ పితరులైన దేవుడు ఎంతక ఎవరితో యుద్ధం చెయ్యొద్దు అన్నాడు? దేవునితో యుద్ధం చెయ్యొద్దు అన్నాడండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు 14 వచ్చిన దగ్గరకు వచ్చేద్దాం. ఆ యోధావారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుక ఉన్నట్టు తెలుసుకుని
యెహోవాకు ప్రార్థన చేసి యాజకులు బోరల ఉదిరి అప్పుడు యోధావారు ఆర్భటించినప్పుడు యెరోబాము ఇశ్రాయేలు వారి మీదను అభియా ఎదుటను యోధావారి ఎదుటను నిలవలేకున్నట్లు దేవుడు వారిని ఏం చేశాడంట? మొత్తాడంట. అంటే పెద్దవారు చిన్నవారి ముందు ఏమయ్యారు? ఓడిపోయారు. 10 గోత్రాల వారు 2 గోత్రాల వారి ముందు ఏమైపోయారు? ఇందాక చెప్పుకున్నాం, 8 లక్షల మందిని వేసుకుని వచ్చాడంట. 4 లక్షల మంది ఏళ్ళు వేసుకుని వచ్చారంట. కానీ 4 లక్షల మంది వచ్చిన వారేమో దేవుని మీద ఆధారపడ్డారంట. అది 8 లక్షల మంది వచ్చిన వారు ఎవరి మీద ఆధారపడలేదు? సైన్యం మీద ఆధారపడ్డారంట, దేవుని మీద ఆధారపడలేదంట. చెప్తాను దానికి. ఇప్పుడు కిందకి రండి. ఆ ఇశ్రాయేలు వారు ఆ యోధావారి ఎదుటి నుండి ఏమయ్యారు? పారిపోయారు. తర్వాత దేవుడు వారిని యోధావారి చేతికి అప్పగించాడు. దేవుడు ఎవరికి అప్పగించాడు? ఇశ్రాయేలు వారిని, యోధావారి పక్షాన. ఎందుకని యోధావారి పక్షాన ఏముంది? దేవుడు ఉన్నాడు. అది మనకు కావాలి. యోధావారి పక్షాన ఎవరున్నారయ్యా అంటే దేవుడు ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. 18వ వచనం. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడి, యుద్ధం వస్తే ఏమవుతుందో చెప్పాలి. యుద్ధం జరిగితే మనుషులు బతుకుతారా చస్తారా? అది అందుకే యుద్ధం జరిగిందయ్యా అంటే చచ్చిపోతారు. అందుకే యుద్ధం జరగకుండా చూసుకోవాలి. యుద్ధాయుధముల కంటే జ్ఞానం గొప్పదంటాడు. జ్ఞానం గలవాడు ఏం చేస్తాడు? ఆ పట్టణాన్ని రక్షిస్తాడంట. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు? గొడవకు ముందు వస్తాడు, కొట్టేసుకుంటారు. అంతే. అలా కొట్టేసుకుంటారు, పోలీస్ స్టేషన్లో ఖర్చు పెట్టేసుకుంటారు. ఓకేనా? జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు? అదనమాట. అయితే ఇక్కడ కడకేమైపోయారు? ఇశ్రాయేలు వారు ఆ కాలం మంది ఏమయ్యారు? తగ్గింపబడారు. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఓకే. తర్వాత మాట. కానీ యోధావారు తమ పితరుల దేవుడని యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత అది ఇప్పుడు ఎందుకంటే దేవుని యందు ఆశ్రయించారు కనుక వాళ్ళు ఏం పొందుకుంటూ వచ్చారు? జయం పొందుకొచ్చారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మన పాయింట్. ఓకేనా? ఎంతగా ఇశ్రాయేలు వారు కూడా దేవుని బిడ్డలే కదా. ఇశ్రాయేలు వారు కూడా దేవుని బిడ్డలే కదా. యోధావారు కూడా ఎవరు? దేవుని బిడ్డలే కదా. మరి దేవుని బిడ్డలైనప్పుడు మరి వాళ్ళు ఎందుకు ఓడిపోవాలి? బలం ఉంది కదా. రాజులు మనం ఇందాక చదువుకున్నామే. రాజులు మొదటి గ్రంథం 12వ అధ్యాయం. అక్కడికి ఒకసారి త్వరగా తీసారా? 12వ అధ్యాయము తీసారమ్మా. 26 నుంచి చదువు. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కుపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యోధారాజైన రెహబాము అను తమ యజమాను తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యోధారాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారి దగుదును అని అనుకున్నాడట. ఎవరో? యెరోబాము. ఓకేనా? కుటుంబం 2 ముక్కలకి విడిపోయినప్పుడు 10 గోత్రాల మీద రాజుగా ఉన్న యెరోబాము నిజంగా చెప్తున్నా, అదో భాగ్యంగా అతను ఆ 10 మందిని పరిపాలిస్తున్నప్పుడు సంతోషించాలి. ఈ 10 మందిని పరిపాలిస్తున్నప్పుడు ఇతనిలో వచ్చిన కుట్రాలోచన ఏంటయ్యా అంటే చాలా జాగ్రత్తగా వినాలి. కుట్రాలోచన ఏంటయ్యా అంటే చాలా జాగ్రత్తగా వినాలి. ఓకేనా? కుట్రాలోచన ఏంటయ్యా అంటే ఇది మీకు అర్థం అవ్వాలంటే సామెతల గ్రంథాలకు వెళ్తాం. అప్పుడు ఆ వచనం బాగా అర్థమవుతుంది. సామెతల గ్రంథం తీసారా? తీసారా? 22వ అధ్యాయం. 22వ అధ్యాయం 17 వచ్చిన చదవండి చెప్తాను. 22:17. సత్యవాద ప్రియుడు అంటే సత్యాన్ని చెప్పేవాడు. ఓకేనా? నీతి గల మాటలు పలుకుడు. అండర్లైన్ చేయండి. సత్యాన్ని చెప్పేవాడు ఏ మాటలు పలుకుతాడంట?
నీతి గల మాటలే పలుకుతాడంట. సత్యం అనగా సత్యం అంటే దేవుడు ఏం చెప్పాడో చెప్పటమే సత్యం. తర్వాత కోట సాక్షి మోసపు మాటలు చెప్తాడంట. కోట సాక్షి ఏం చెప్తాడంట? మోసం చెప్తాడట. ఓకేనా? సత్యవాద ప్రియుడు ఏం చెప్తాడంట? నీతి మాటలే చెప్తాడట. 20 వచ్చిన దగ్గరికి రండి. 20 కీడు కల్పించు వారి హృదయములో 12 అధ్యాయము 20 వచ్చిన అమ్మా 12 అధ్యాయం 20 వచ్చిన. ఇందాక చెప్పిందేమో 12 అధ్యాయం 17 వచ్చిన. ఆ కీడు కల్పించు వారి హృదయములో ఒకసారి ఏం కల్పించటం? కీడు కల్పించాడంట. కీడు కల్పిస్తారా అంటే కల్పిస్తారు. ఆ కల్పించేవాడిని ఏమన్నాడు ఇక్కడ? చూడండి, కీడు కల్పించు వారి హృదయంలో ఏముందంట? మోసం ఉందంట. కీడు కల్పించేవారి హృదయంలో ఏముందంట? మోసం ఉందంట. తర్వాత మాట సమాధానపరుచుటకే ఆలోచన చెప్పువారు సంతోషపరుతులు. సమాధానపరచటానికి ఆలోచన చెప్పాడు అనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారంట? సంతోషంగా ఉంటారట. కీడు కల్పించువారు హృదయాలు ఏముందంట? మోసం ఉంది. కనుక మోసం మాటలు చెప్తాడని మనం ఇందాక చదువుకున్నాం. కీర్తన గ్రంథం 110 అధ్యాయం. ఇవన్నీ చదివితే మనకు ఆ పాయింట్ అర్థమవుతుంది. ఏ రూపం ఏ వ్యక్తిత్వం ఏంటో మనకు అర్థమవుతుంది. కీర్తన గ్రంథం 10 అధ్యాయం 2వ వచనం. దుష్టుడు గర్వించి దీనిని బడిగా తరుముచున్నాడు. ఏం చేస్తున్నాడంటే దుష్టుడు? ఎవడు తరుగుతున్నాడో? దీనుడు అంటే దాని అర్థం ఏంటి? వాడి దగ్గర ఏమీ లేదు, దాని అర్థం అది. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? పరిగెట్టేస్తున్నాడంట. నాకు భయపడిపోతున్నాడు అనుకున్నాడంట ఆయన. సరే, పొడికి ఎంత చదువుతాం? వారి యోచించిన మోస క్రియలో తామే చిక్కుకుందురు గనక. ఏ మోసం అయితే చేశాడో ఆ మోసంలో ఏమైపోతాడంట? ఆడి చిక్కుంటాడంట. ఓకేనా? ఇప్పుడు రాజుల మొదటి గ్రంథం 12 అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 12 అధ్యాయం చూసారా అమ్మా? చాలా జాగ్రత్తగా. ఇప్పుడు 25వ వచనం ఒక్కసారి చదవండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత యెరోబాము. ఓకేనా? చాలు. అంటే ఈయన ఎఫ్రాయిముడు అనమాట. ఎవరు? యెరోబాము. మనస్సు ఎఫ్రాయిములో ఉన్నారు కదా, ఎఫ్రాయిము గోత్రికుడు అనమాట. ఇప్పుడు యెరోబాము ఎందాక ఏం చేశాడు? 26వ వచనంలోకి వస్తే, ఈ జనులు యెరూషలేమునందు నా యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కుపోవుచుండి ఎడల. అంతేనా? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు? ఇప్పుడు 2 కుటుంబాలండి విడిపోయారు, దేశం విడిపోయారు. వీళ్ళు వాళ్ళు వాటేశారు. కానీ 12 మంది ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? యెరూషలేము వెళ్ళాలి. మీకు ఎన్ని గొడవలు ఉన్నా ఎక్కడికి రావాలి? అది ఆయన దగ్గర రావాలి. అలా రావటం వల్ల మీరు ఏమవుతారు? కలుపుతారు. అంతే కదా? దేవుని దగ్గరికి వస్తే ఏమవుతాం? కలుస్తాం. దేవుని దూరం అవుతాం, ఏమవుతాం? విడిపోతాం. అపవాది ఏం చేసేవాడు? విడగొట్టేవాడు. ఆనాడు ఏం చేశాడు? విడగొట్టాడు. విడగొట్టడం వాడి పని, కలపడం దేవుని పని. ఓకేనా? అండర్లైన్ చేయండి. ఇప్పుడు మీకు ఆ మాట బాగా అర్థం అవ్వాలంటే ఒక విషయం. మేక గ్రంథం బహుశా ఒకసారి ఒక్క మాట చూపిస్తాను. హగ్గై గ్రంథం తీయండి ఒకసారి. హగ్గై గ్రంథం. మేక తీసారా? 5:5 చదవండి. అక్కడ తీసిన వాళ్ళు 5:5 చదవండి. ఆయన చదవండి. ఎవరో? యేసుక్రీస్తు. ఆయన దేనికి కారకుడంట?
సమాధానానికి కారకుడు అంటారు. ఓకేనా? దేవుడు సమాధానానికి కారకుడు, సమాధానకర్త, సమస్యలకు కర్త కాదైనా. ఓకేనా? ఇప్పుడు అక్కయ్య గ్రంథం రండి, 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. అక్కయ్య, ఈ కడవరి మందిరం యొక్క మందిరం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఓకేనా? దాన్ని వివరిస్తలేదు కానీ కింద భాగం వచ్చారు ఆ పాయింట్. ఈ స్థలమందు ఈ స్థలంలో ఏమి ఉంచాలని కోరుకున్నాడు ఆయన? చెప్పాలి. దేవుని మందిరంలో ఏమి ఉండాలని కోరుకున్నాడు ఆయన? రైట్. ఇప్పుడు మనం ఎంత చదివాం కదా రాజుల గ్రంథం 12వ అధ్యాయము. ఇప్పుడు 26వ వచనంలో ఏముంది? యెరొబోము ఏం చేస్తున్నాడు? సమాధాన పరుస్తున్నాడా, కీడు కల్పిస్తున్నాడా? ఆ కీడు చూద్దాం. అదనమాట 26. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కుపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యోధారాజైన రెహబాము అను తమ యజమాను తట్టు తిరుగులు. వీళ్ళు అక్కడ గాన దేవుని ఆరాధించడానికి వెళితే వీళ్ళ మనసులు ఏమైపోతే మళ్ళా రాజు తట్టు తిరిగేస్తారు. భయం అంతేనా? ఇప్పుడు అతనికి ఉండదు ఏంటి? భయం. ఏంటంటే ఎంత 10 గోత్రాల మీద రాజు, 2 గోత్రాల మీద రాజుకి ఎందుకు భయపడుతున్నాడో? నీతి అక్కడ ఉంది. ఇందాక ఎవరు గెలిచారు? అదనమాట. దైవం ఎక్కడ ఉందో, దైవనీతిని ఎవరైతే అనుసరిస్తారో ఆ చిన్నదైనా అదే గొప్పదే. ఓకేనా? అదే గొప్పదే. ఇప్పుడు ఈయన భయం ఏంటి? 10 గోత్రాలు ఉంది, 8 లక్షల మంది బలం ఉంది. ఈయన కంగారు వచ్చి ఏం చేశాడయ్యా అంటే యెరూషలేము వెళ్ళకూడదు. మళ్ళీ వెళ్ళారు అంటే గమనించాలి, వీళ్ళందరూ కలిసిపోతారో మళ్ళీ నన్ను పక్కన పెడతారో. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇతను కుట్రపూరితమైన ఆలోచన ఏంటయ్యా అంటే ఇతను ఈ రాజ్యం మీద ఏలడానికే దైవాని దగ్గర కూడా పంపలేదండి వీళ్ళని. అర్థమైంది మీకు? దేవుడు కోరుకున్న స్థలం ఏది? యెరూషలేమే కదా. చెప్పాలి. దేవుడు కోరుకున్నది ఇంకా చెప్పాలని, దేవుడు కోరుకున్న గోత్రం ఏంటి తెలుసా? యోధా గోత్రాన్ని కోరుకున్నాడు ఆయన. దేవుడు యోధా గోత్రాన్ని కోరుకున్నాడు. చాలా జాగ్రత్తగా వాళ్ళు యోధా గోత్రాన్ని కోరుకున్నాడు. అందుకే మొదట యూదుల పరము చేర్చబడెను అనే పదం ఉంటుంది రోమపత్రికలోకి వెళ్తే. ఒక్కసారి మరలా ఇక్కడికి వస్తాను. రోమపత్రిక అది కూడా తీయండి, చెప్తాను, రాసుకోండి దయించి. రోమపత్రిక 3వ అధ్యాయం తీసారా? 3వ అధ్యాయము తీసారా? మొదటి నుంచి 2వ వచనం చదవండి. ప్రతి విషయమందును అధికమే మొదటిది దేవోక్తులు. ఏంటండి? దేవోక్తులు మొదట ఎవరు పరమ చేరబడ్డారట? యూదులు. జాగ్రత్తగా యూదులు. ఓకేనా? మరలా మీరు గమనించాలి 2:10 పక్కన 2:10 ఆ సత్క్రియ చేయు ప్రతివానికి మొదట. పాయింట్ అర్థం. మొదట ఆ మొదట యూదునికి ఎందుకు ఇవ్వాలి? అమ్మా పాయింట్ అర్థం. మొదట యూదునికి, తర్వాత అండి చాలు అంటే తర్వాత గ్రీసు దేశస్థుడు. మొదట ఎవరికే? యూదుడికి. యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం. మీకు తెలియని దానిని ఆరాధించువారము, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. అండర్లైన్ చేయండి. రక్షణ. అది రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? అది అందుకే మొదట ఎవరో? యూదులు. అందుకే యూదులు పరమును చేరబడిన మాట ఉంది అలాగే. ఓకేనా? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ వచనం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ఆ ప్రతి జనములోనూ వచ్చిన ఎవరంటండి? వాళ్ళ పేరు ఎందుకు వచ్చింది అక్కడ? అది మొదట వాళ్ళ ఎందుకు పుట్టిందే ఆయన అందులోనే. అసలు ప్రభు పుట్టిందే యోధా గోత్రంలోనే.
అర్థమైందండి? మొదట పుట్టిందాలే. ఇప్పుడు నేను ఒక పాయింట్ అర్థం. ముందు ఎవరిని కలుపుకోవాలి? అందుకే మొదట ఎవరికి చెప్పాడు ఆయన? ఇశ్రాయేలు వరకే బోధించాడు. అవునా కదంటారా? తర్వాత సర్వలోకానికి వెళ్ళమన్నాడు. అవునా కదా? చెప్పాలి. ఒక్కసారి మాట చదవండి. భక్తి గల యూదులు, అది భక్తి గల యూదులు ఎక్కడున్నారట? యెరూషలేములో కాపురం ఉన్నారు. అంటే మొదట ఎవరు? ఓకే, యూదులు. అందుకే గమనించాలి. ఇప్పుడు యూదులు దేవుడు ఏర్పాటు చేసుకున్న యెరూషలేములో మందిరానికి ఈ యెరోబాము ఏం చేయడంటే వీళ్ళు అక్కడికి వెళితే కలిసిపోతారు అనుకుని ఏం చేశాడో తెలుసండి? కుట్రపూరితమైన ఒక ఆలోచన తనలో వచ్చిందంట. ఓకేనా? ఇప్పుడు సమాధానపరిచాడా, సమస్య పెట్టాడా అంటే దాన్ని మీరే చూస్తారు. అక్కడ రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం చూసారా? చూడండి తర్వాత 27. రాజ్యము మళ్ళా దావీదు సంతతి అయిపోద్ది అమ్మ. తర్వాత అని యెరోబాము తన హృదయములో తలంచి, అంటే ఆలోచన అమ్మా ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి యెరూషలేముకు పోవుట మీకు బహు కష్టము. అబ్బా, ఎంత బాగుంది. అంటే మీరు అంత దూరం వెళ్ళవలసిన పనేమీ లేదు. వెళ్ళటం వల్ల మీకు ఏంటి కష్టం? అర్థమైందండి? దేవుడేమో ఎక్కడున్నారు రమ్మన్నాడు ఆయన. ఇప్పుడు ఈయనేమన్నాడయ్యా అంటే అంత దూరం రావాల్సిన పనేమి. నిజం చెప్పండి, మనుషులకి ఎప్పుడు సానుభూతిగా మాట్లాడుకొని పడిపోతాం. అంతే కదండి? ఇప్పుడు ఇతనిలో వచ్చిన మోసం ప్రజలకు ఏం చేస్తున్నాడో ఎక్కిస్తున్నాడు. కానీ అది మోసం అన్న సంగతి వాళ్ళకి తెలియదు. అది మోసం అన్న సంగతి ప్రజలకే తెలియదు అమ్మ. తర్వాత మాట, ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందు ఒకటి దానునందు ఉంచాడంట. 2 దూడలు వేయించి ఒకటేమో బేతేలులో పెట్టాడట, 2 దానిలో పెట్టాడట. వీళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా యెరూషలేము వెళ్ళకుండా. అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఆరాధన చేయొచ్చు? బేతేలులో చేయొచ్చు, దగ్గరకు ఉంటే దాని దగ్గర ఉన్న వాళ్ళు అక్కడ చేయొచ్చు. అంటే ఇలా అసలు దాటి వెళ్ళవలసిన పని లేదు. ఇప్పుడు చెప్పండి, దేవుడి దగ్గరికి వెళ్ళకుండా వీడు ఏం చేశాడు? ఆటంకపరిచాడు. రక్షణ అక్కడ ఉంది, సమాధానం అక్కడ ఉంది. మీరు ఎన్ని కొట్టుకుని ఇదేనా? మీరు అందరూ ఎక్కడ ఉండాలని దేవుని ఉద్దేశం? అంతే కదండి? దేవుని సన్నిధులకు కదా. మనం ఇప్పుడు ఎక్కడెక్కడో కుటుంబాలు అన్నీ దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నాయి? ఇక్కడే కదా. మార్చబడే జీవితం ఇక్కడే కదా అమ్మా. అలా దేవుడు కోరుకుంటే కనుక దేవుడినే పక్కన పెట్టి తన మోసంతో యుక్తిగా తన పని ఆలోచించాడట. తర్వాత వచ్చిన చదవండి. ఇప్పుడు తర్వాత వచ్చిన అండర్లైన్ చేయండి. తర్వాత కడక ప్రజల్ని ఎక్కడికి నడిపించాడంట? పాపంలోనికి నడిపించాడంట. ఓకేనా? పాపంలోకి నడిపించాడంట. పుణ్యకార్యం దగ్గరికి వెళ్ళనివ్వలేదంట. పాపాన్ని ప్రేరేపించాడంట. ఇక రాజుగారు కదా, ఒప్పేసుకున్నారు వీళ్ళు కూడా. తర్వాత మరియు అతడు ఉన్నత స్థలములు కట్టించి, అసలు దేవుని మందిరం గొప్పదా? నువ్వు ఎన్ని కట్టుకున్నా అది గొప్పదా? అది ఆలోచించండి. ఎన్ని కట్టినా దేవుడు కట్టించుకున్నాడు. అది ఇక్కడ ఎన్ని కట్టేస్తున్నాడు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళకుండా అమ్మా. తర్వాత అది అంటే ఒక విధంగా చెప్పాలంటే అది కూడా మందిరంలోనే ఉంటుంది. అది కూడా సంఘమే, అది కూడా వాక్యమే. కానీ కనిపెట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిదే? మనుషులదే. తర్వాత మాట చదువుతున్నాను. ఈ పాయింట్ కోసమే లేవీలు కానీ సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించాడట. ఇది అసలు చేసిన పెద్ద తప్పు. అసలు ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. యాజకులకి ఎవరు నియమించుకున్నాడు? దేవుడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? అసలు లేవీలు పక్కనెట్టేసి తనకు నచ్చిన వాళ్ళు పెట్టేసుకున్నాడంట. ఆయన యాజకుడే. దేవుడు కోరుకున్నదేమో మందిరం, అక్కడికి వెళ్ళకుండానేమో 2 దూడలు ఎట్టేసాడంట. 2 దూడలు ఎట్టేసాడంట, యాజకులు పెట్టేసాడంట. లేవీలు మాత్రం కాదు. ఇప్పుడు దేవుని దృష్టి ఎలాగుందో తెలుసా? ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలు 10 గోత్రాలు అన్నానే, ఆ 10 గోత్రాల సర్వనాశనం అవడానికి మూల కారణం ఎవరయ్యా అంటే యెరోబామే. 14 అధ్యాయం 16 వచనం ప్రక్కనే
మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి 14 అధ్యాయం. ఆయన పతనం ఎలా మొదలైందో ఉంటుంది అక్కడ. ఎప్పుడైనా సరే ఇదే చెప్తున్నాను, మోసం చేసి మనం మనుషుల దగ్గర లాభం చేసుకో, కానీ దైవం దగ్గర మాత్రం మోసం, ఆ ప్రభావం మన బిడ్డల మీద పడుతుంది. ఓకేనా? ఆ ప్రభావం మన మీద బిడ్డల మీద పడుతుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి 14 అధ్యాయం చూడండి 16. మరియు తానే పాపము చేసి ఇశ్రాయేలు వారు పాపము చేయుటకే తానే ఏం చేశాడంట? పాపం చేశాడట. మళ్ళీ ఇశ్రాయేలు వారికి కూడా ఏం నేర్పాడంట? పాపము చేసి ఆ కారకుడైన యెరోబాము పాపమును బట్టి ఆయన ఇశ్రాయేలు వారిని అప్పగింపబోచున్నాడు. కడక ఏం చేశాడో తెలుసా? దేవుడు రాజే కరెక్ట్గా లేడు. రాజు కరెక్ట్గా లేకపోతే రాజ్యం బాగోదు. వీళ్ళకి బుద్ధి చెప్పడానికి దేవుడు ఏం చేశాడో తెలుసండి? శత్రువుడికి అప్పగించాడంట. వ్యవస్థ ఎక్కడికి వెళ్ళిపోయిందో ఆలోచించాయి. అందుకే ఎప్పుడు కూడా దేవుడిచ్చిన శిష్టాన్ని మనం ఫాలో అవ్వాలి. మనలో చెప్తున్నాం, మనలో ఎన్నో ఉంటాయి, కానీ దేవుని నియమాన్ని దాటకూడదండి. దేవుని యొక్క నియమాన్ని మనం దాటకూడదండి. ఓకేనా? యెషయా గ్రంథం 26. యెషయా గ్రంథం 26 తీసరమ్మా 10 26:10 అండర్లైన్ చేయండి. ఎవరంటండి? మరల చెప్తున్నాను, దుష్టుల ఆలోచన చొప్పున ఒకవేళ నువ్వు అలా ఆలోచిస్తే నువ్వు మనం కూడా ఏమైపోతావని అర్థం. అందుకే ఆలోచించొద్దని చెప్పాడు. నువ్వు దుష్టపడి చేయక్కర్లా, ఆలోచిస్తే మనం ఏమైపోతాం? దుష్టుడైపోతాం. ఒక మాట చెప్తున్నా చూడండి, ఎవరు పెడుతున్నారు? దుష్టుల ఆలోచన ఎప్పుడుగా ఆ దుష్టభావం మన మీద ఏర్పడుతుంది. యెరోబాము చేసిన పాపం ఇశ్రాయేలు వారి మీద పడ్డదా లేదా? అందుకే ఒక్క మాట చెప్తారు, ఆ 10 గోత్రాలు పరిపాలించిన ఇశ్రాయేలు యొక్క రాజులు ఎవడో నీతిమంతులు లేడట. అందరూ ఇదే అనుసరించారట, పాపాన్ని అనుసరించారట. కానీ 2 గోత్రాలు ఉన్నాను చూసారా, అందులో నీతిమంతులు రాజులు ఉన్నారట. ఓకేనా? ఎందుకని? అక్కడ ఏముంది? ఆ దేవుని సన్నిధి ఉంది, దేవుని భయం ఉంది వాళ్ళకి. అందుకే అందులో కొంతమంది నీతిమంతులు ఉన్నారట. కానీ ఈ యెరోబాము చేసిన పాపాన్ని అనుసరించడం వల్ల వీళ్ళందరూ ఏమైపోయారు తెలుసు అంటే? పాపానికి కారకులు అయిపోయారట వీళ్ళు కూడా. అది చాలా ప్రమాదం. ఓకేనా? అందుకే ఈరోజు మనతో పోదండి, అది తరతరాలకు అందిస్తాం. సత్యానైనా అందిస్తాం, అబద్ధానైనా తరానైనా అందిస్తాం. అందుకని చాలా జాగ్రత్తగా మోసం చెప్పకూడదు. అదనమాట. మోసం చేస్తే దాని నష్టం నేను అనుభవించాలి. అందుకే యెరోబాము మోసం చేయడం ఉన్నాడు, తన కుటుంబమే నష్టపోయింది. తన బిడ్డ చనిపోయాడండి. ఇక 14 అధ్యాయం చదివితే మీరు అక్కడ మోసం చేయడం వల్ల వచ్చిన నష్టం అది అందుకే ప్రమాదం అది. రైట్. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు చూడండి 10వ వచనం, దుష్టులకు దయ చూపినను అంటే దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పాలి? దయ చూపి నీతి నేర్పుతున్నాడంట. అంటే దాని అర్థం ఏంటంటే దుష్టుడు దుష్టత్వంలో ఉండి మరణించడం దేవుడికి ఇష్టం కాదు. దుష్టుడు కూడా ఏమవ్వాలి? నీతిని నేర్చుకుంటూ దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. అంతేనమ్మా? ఆ తప్పుని విడిచిపెట్టాలి, లేదా పాపాన్ని ఏం చెయ్యాలి? విడిచిపెట్టాలి. కానీ వారు జాగ్రత్తగా ఉన్నారు. దుష్టుడు దయ చూపినా కూడా ఏం నేర్చుకుంటలేదంట అబ్బా. ఒక పాయింట్ తర్వాత వచ్చిన చదువు అర్థమవుతుంది. ఈ మాట కూడా వినాలి. వారు ఎవరో దుష్టులు ఎక్కడున్నారు? ధర్మక్షేత్రం అంటే దేవుడిచ్చిన ధర్మం. ఓకేనా? మీకు దాన్ని ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే కీర్తన గ్రంథం, మళ్ళీ ఇక్కడికి వస్తాం. కీర్తన గ్రంథం తీసారా? తీసారమ్మా? 19వ అధ్యాయము 8వ వచనం, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరుస్తాయంట. ఓకేనా? తర్వాత యెహోవా ఏర్పరిచిన ధర్మం ఎలాంటిదంట? నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది. అది రైట్. ఇప్పుడు ఇందాక చదువుకోండి, యెహోవా ఏర్పరిచిన ధర్మం ఎలాంటిది?
నిర్మలమైనది. ఇప్పుడు ఆ ధర్మాన్ని ఇచ్చాడే, ఆ చోటే ఆ ధర్మం ప్రకటించబడుతుంది. ఆ క్షేత్రమే ధర్మక్షేత్రం అన్నాడు. అర్థమైంది మీకు ఏదన్నా? ధర్మక్షేత్రం. ధర్మక్షేత్రం ఏమన్నాడు? ధర్మక్షేత్రంలో ఏముంది? దేవుని ధర్మం ఉంది. ధర్మక్షేత్రంలో ఏముంది? అక్కడ మాట చూడండి, ధర్మం అన్నాడు. ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణశిక్ష ధర్మమా? కదా. అంటే ఇప్పుడు సహోదరులారా కలిసి ఉండమని చెప్తున్నాడా, కొట్టుకుని చావమని చెప్పాడా? అమ్మా కదా. ఇప్పుడు దేవుడు అలాంటి వారి కూడా తన ధర్మక్షేత్రంలో చోటిచ్చినా వారు ఏం నేర్చుకుంటలేదు? అది అంటే తన ధర్మాన్ని ఉపదేశించిన వాళ్ళు ఏం నేర్చుకుంటలేదు? నీతి నేర్చుకుంటలేదు. ఒక్కసారి మరలా చదవండి 10. దుష్టులకు దయ చూపినను వారు నీతి నేర్చుకొనరు. తర్వాత వారు ధర్మక్షేత్రములో నివసించినను, తర్వాత వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా, యెషయా గ్రంథం 26:10 యెహోవా మహాత్మ్యమును ఆలోచింపక అన్యాయమునే చెయ్యుదు. ఏం చేస్తున్నారు? అన్యాయం చేస్తున్నారు. దేని వదిలేశారు? ఆ నీతి న్యాయాన్ని పక్కనెట్టేశారట. చాలా జాగ్రత్తగా వినాలి. అంటే దేవుడు తన ప్రజలు గమనించాలి. తన మానవ జాతిని నాశనం చేయాలని చూస్తున్నాడా, బాగు చేయాలని చూస్తున్నాడా? కానీ చెడిపోతుంది ఎవరో? మనుషుడు. కనుక దేవుడి దగ్గర రాకుండా దేవుడికి అడ్డుపడుతున్నాడంటే ఇంకేమనాలండి? దైవానికి ఎదురెళ్తున్నాడు అయ్యా అంటే దైవ ధర్మాన్ని కూడా మోసం చేస్తున్నాడంటే ఇంకేమనాలి? ఇలాంటి వ్యక్తుల్ని ఆలోచించండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఇప్పుడు దేవునికి ఏమి లేదు? ఒకసారి చెప్పాలి. దేవునికి ఏమి లేదు? ఓకేనా. తర్వాత ఏమన్నాడు? ప్రతి జనములోను, పాయింట్ అండర్లైన్ చేసుకోవడం, ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన ఏం చేస్తున్నాడు అంటే దేవుడికి కావాల్సింది ఏంటి? నీతి నేర్పితే నీతి నేర్చుకున్నాడు కావాలి. నీతి నేర్చుకున్నాడు అక్కర్లా, నీతి నేర్చుకోలేనాడు అక్కర్లేదు. అది అట్లాగ ఉంచండి. మరలా చెప్తున్నాను. దైవం యెషయా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం తీసారా? యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. త్వరగా సమయం లేదు. 22వ వచనం. వారిక మీదట ఎన్నటికి రెండు జనములుగా, రెండు రాజ్యములుగా. ఒకసారి అంటే ఒకప్పుడు ఇశ్రాయేలు వారు ఎలాగున్నారు? రెండు జనాలు. మరలా రెండు రాజ్యాలు ఉన్నారా లేదా చెప్పాలా? ఇశ్రాయేలు రాజ్యం, యోధా రాజ్యం. ఓకేనా. ఇప్పుడు రెండు జనాలుగా ఉన్నాడు. కానీ దేవుని ఆలోచన ఏంటి? రెండు ఇష్టం కదా ఆయన. అదనమాట. అందుకే ఇద్దరు కూడా ఒకటి అవ్వాలన్నాడు భార్య భర్తలే. ఇద్దరిని చేసినా కూడా ఏమన్నాడంటే మీ ఇద్దరు ఏకమై ఉండాలని కోరుకున్నాడు. దేవునికి కావాల్సింది అది. ప్రభు చెప్పింది ఏంటంటే తండ్రి వేరు, కుమారుడు వేరే, కానీ మేమిద్దరం ఏకమై ఉన్నామన్నాడు ఆయన. అన్నాడా అమ్మా? ఇప్పుడు ఏం చేయాలన్నాడు ఆయన? రెండు రాజ్యములుగా ఉండకుండాట్లు ఆ దేశములో ఇశ్రాయేలు యొక్క పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారిద్దరికి ఒకే రాజు నియమిస్తానన్నాడు. ఒకే రాజు ఆ రాజే చెప్తాను. ఆ రాజు. ఓకేనా. జకర్యా గ్రంథంలోకి వెళ్తాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. చూడండి. ఎఫ్రాయిములో రథములు లేకుండా. దాని అర్థం ఏంటి? ఒకప్పుడు వీళ్ళ మధ్య ఉన్నాయి, యుద్ధాలు ఉన్నాయి కనుక అక్కడ ఏం కావాలి? రథాలు కావాలి అమ్మా. అంతే కదా. యుద్ధాలు ఉంటే ఏం కావాలి? రథాలు కావాలి. తర్వాత చదవండి. యెరూషలేములో గుర్రము లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేస్తుంది. ఇందాకేం అన్నాడు? ఇక నుంచి రెండు రాజ్యాలు కాదు, ఒక రాజ్యమే, ఒక రాజు అన్నాడు. ఇప్పుడు బయట ఉన్నవారు ఇశ్రాయేలు వారు కాకుండా బయట ఉన్నవారు ఎవరు? అన్యజనులు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఏం చేయాలని ఆయన ఉద్దేశం?
ఆ పాయింట్ చూడండి. నీ రాజు సమాధాన వార్త అంటే వారిని కూడా ఏం చెయ్యాలని వీళ్ళతో సమాధానపరచాలట. ముందు సొంత రక్త సంబంధుల్ని ఒకటి కలిపాడు, తర్వాత బయట ఉన్న అన్యజనులను కూడా ఏం చేశాడు ఆయన? ఎలాగా? సమాధాన అనే వార్త చేత. ఓకేనా? తర్వాత అదే జకర్యా గ్రంథం 6 అధ్యాయము 13 వచనం. అతడే యెహోవా ఆలయము కట్టును, అతడు ఘనత వహించుకుని సింహాసనాసీనుడై ఏలును. ఎవరో? యేసు ప్రభు. అర్థమైందండి? సింహాసనసీనుడై ఏలును. తర్వాత ఆ సింహాసనసీనుడై అతడు అంటే సింహాసనం మీద ఉన్నవాడు ఏం చేస్తాడంట? అసలు సింహాసనం మీద ఉన్నవారు పాత నిబంధన చరిత్రలో చూస్తే ఎవరు యాజకత్వం చేయలా. ఓకేనా? రాజు యాజకుడు అవ్వలేదు, యాజకుడు రాజు అవ్వలా. పాత నిబంధన చరిత్రలో చూస్తే, ఇప్పుడు ఇశ్రాయేలు చరిత్ర చూస్తే రాజు యాజకుడు అవ్వలేదు, యాజకుడు రాజు అవ్వలా. కానీ ఎక్కడున్న రాజు యాజకుడు అవుతాడట. ఎక్కడున్న రాజు యాజకుడు అవుతాడట. తర్వాత మాట, అతడు యాజకత్వం చెయ్యగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు. ఏ ఇద్దరికే? ఇశ్రాయేలు వారికి, యోధా వారికి. ఎందుకంటే వారిలో రాజు వేరు, యాజకుడు వేరు. అర్థమైంది మీకు? ఎదురా రాజు వేరు, యాజకుడు వేరు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరికి ఆ 2 రాజ్యాలు ఒకటి చేస్తారన్నాడు కదా. ఎవరో మన పాయింట్ అర్థంది. వీడు రాజు నాకంటే గొప్పవాడైపోతాడా అని ఈయన ఏం చేసేవాడు? నేను రాజ్యం కావాలని ఏం చేసేవాడిని? గొడవలు పెట్టేవాడు. ఇప్పుడు యెరొబోము చేసింది ఏంటి? అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ రాజ్యం ఒకటి అయిపోద్దని భయంతో ఏం చేశాడు? అసలు దేవుని దగ్గరికి వెళ్ళకుండా వీడు కుట్ర కుతంత్రాలతో ఏం చేశాడు? ఈ రాజ్యాన్ని బలపరుచుకోవటం చేశాడు. అంతేనా? ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయనే రాజు అయి ఉండి వీళ్ళిద్దరిని ఏం చెయ్యాలి? ఒకటి చేయాలి. ఎందుకంటే ఆయనే రాజు అనుకోండి, వీళ్ళు గొడవలు ఉండవు. ఆయనే యాజకుడు అనుకోండి, గొడవలు ఉండవు. ఇందాక యాజకులు కాని వారిని కూడా ఏం చేసుకున్నారో? యాజకులుగా పెట్టుకున్నాడు. అంటే యాజకుడు అవసరం ఉంది, కానీ లేవి గోత్రికులే పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు రాజు ఆయనే, యాజకుడు ఆయనే. యెషయా గ్రంథం 2 అధ్యాయం 4వ వచనం చూడండి. ఆయన ఒకసారి క్షమిస్తారా? ఇందాక సమాధాన వార్త అన్నాడు కదా. సమాధాన వార్త అన్నాడా? ఎవరికే? అన్యజనులకి అన్నాడు కదా. చెప్పాలి, అన్నాడు కదా. రైట్. ఇప్పుడు చూడండి 3వ వచనం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవాకు బయలు వెళ్ళెను. ఒకసారి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? ఇశ్రాయేలు వారి 12 గోత్రాల్లో నచ్చకపోయినా దేవుని దగ్గరికి వెళ్ళి కనపడాలి. ఎందుకంటే వాక్యం అక్కడ ఉంది. ఓకేనా? వాక్యం ఎక్కడ ఉంది? యెరూషలేము. అందుకే అక్కడికి వెళ్ళాలి. అవునా? ఇప్పుడు ఏంటంటే వాక్యమే అక్కడి నుంచి బయటకు వస్తుందంట. అదనమాట. వాక్యమే అక్కడి నుంచి ఒక మాట. ధర్మక్షేత్రం మర్చిపోవచ్చుమా? ఏదేది? ఆ ధర్మక్షేత్రం నుంచి ఏమొస్తుంది? దేవుని ధర్మం వస్తుంది. దేవుని ధర్మం బయలుదేరింది. ధర్మమే దేవుని మాట. తర్వాత యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళిను. ఒకప్పుడు ఎక్కడున్న వారు అక్కడికి వెళ్ళేవారు. ఒక పాయింట్. ఇశ్రాయేలు 12 గోత్రాలు అనుకోండి, అక్కడికి వెళ్ళాలి. మరి అన్యజనులు ఎలాగెళ్తారు అక్కడికి? అంతే కదన్నా. ఇప్పుడు మన దేశం లేదా మన రాష్ట్రం అనుకోండి, మనకు నచ్చినట్టుగా మనం చేసుకుంటాం. బయట ఎక్కడో విదేశాల్లో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ ఇది ఆచరించమంటే ఎలా ఆచరిస్తాం? పాయింట్ అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క కృప చూడండి. ఇప్పుడు ఏంటో తెలుసండి, ఆ రాజు, ఆ యాజకుడు ఏం చేశాడు అంటే సమాధాన వార్త ఇచ్చాడంట. సమాధాన వార్త తెచ్చాడంట. దాన్నే సువార్త, నీతిగల వార్త. అది తెచ్చాడంట ఆయన. ఇప్పుడు చదవండి అక్కడ. జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతము వెలుదుము రండి. మరి వీళ్ళందరూ ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేము వెళ్ళారు. అక్కడికి వెళ్ళుదు, ఎందుకంటే దేవుడు ఉండే చోటు అదే కదా. తర్వాత మార్చాలి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించుచు మనము ఆయన త్రోవల్లో నడుతుము అని చెప్పుకుందాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళటం వల్ల ఏమి విన్నారో? దేవుని మాటలు విన్నారు, దేవుని యొక్క ఉపదేశం విన్నారు, దేవుని ధర్మం విన్నారు. అవునా కాదా? ఇప్పుడు వీళ్ళు విన్న తర్వాత ఏమయ్యారు?
వీళ్ళ విన్న తర్వాత ఇందాక చదువుకున్నాం, ఆ కాలమున భక్తి గల యూదులందరూ ఎక్కడికి వచ్చారు? అక్కడ వారు వాక్యం విన్న తర్వాత మళ్ళా వారు ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయి వాక్యాన్ని ఏం చేసుకుంటూ వచ్చారు? ఇంతకు వాక్యం వచ్చింది ఎక్కడ? యెరూషలేము నుంచి. యెరూషలేము నుంచి వచ్చిన ఆ వాక్యము, ధర్మం ఏమైంది? ప్రపంచమంతా కూడా సమాధాన వార్త ప్రకటించబడుతుంది. ఓకేనా? తర్వాత మాట ఎవరు? యేసుప్రభు. ఆయన మధ్యవర్తి అయి ఉండి అన్యజనులకి ఏమై ఉన్నాడు? ఒకప్పుడు ఇద్దరు అన్నదమ్ములకి కూడా ఏం చేశాడు ఆయన? మధ్యవర్తి అయినా. ఇశ్రాయేలు వారికి యోధా వారికి ఏమై ఉన్నాడు ఆయన? మధ్యవర్తి అయినాడు. వాళ్ళిద్దరిని కలిపాడు. ఆయన మాటలతో వాళ్ళిద్దరిని ఏం చేశాడు? కలిపాడు. తర్వాత దూరంగా ఉన్నది ఎవరో? అన్యజనులు, అంటే మనం. ఇప్పుడు మనల్ని కూడా ఏం చేశాడు ఆయన? సమాధాన పరిచాడట. తర్వాత చదువు. ఆయన మధ్యవర్తి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. అండర్లైన్సేది, ఇది పాయింట్. ఎందాక అనుకున్నాం, రథాలను ఆపుతాడు, గుర్రాలను ఆపుతాడు, ఎత్తడు విల్లును ఆపుతాడు అని ఇందాక చదువుకున్నాం కదా. అంటే యుద్ధం లేకుండా చేస్తానన్నాడు కదా రాజు. ఇప్పుడు చెప్పాడు చూడండి, వారు తమ ఖడ్గములను నాగటి నగ్గులుగాను. పాయింట్ అర్థం. కత్తుల్ని ఎలా చేశారంట? దాని అర్థం ఏంటి? వ్యవసాయం చేసుకోమన్నాడంట. ఒకప్పుడు కత్తి ఉంటే మనుషులు చెప్పుకునేవారంట. ఇప్పుడు నాగటి నక్కులుగాను తమ ఏటలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదకి జనమును ఖడ్గమెత్తక ఉండును, యుద్ధము చేయు నేర్చుకొనుటకు ఇక మానవే. మరొకప్పుడు ఏమున్నాయి? యుద్ధాలు ఉన్నాయి, సమరాలే ఉన్నాయి. సహోదరుల మధ్య ఏముంది? సమరమే ఉంది. అవును కదంటారా? సమరమా సమాధానం అన్నాడు కదా. అన్నదమ్ముల మధ్య ఏమున్నాయి? సమరాలు ఉన్నాయి, యుద్ధాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. ఓకేనా? మనుషుల యొక్క రాజులు, మనుషుల యొక్క ఆలోచనల వల్ల ఏమొచ్చినాయి? గొడవలు వచ్చినాయి. కానీ ఎవరు వచ్చారు? ఆయనే రాజు, ఆయనే యాజకుడు. ఎవరో? యేసుప్రభు. ఆయన వచ్చేమిచ్చాడు? సమాధాన వార్త ఇచ్చాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. త్వరగా తీసారా? 12వ. ఆ కాలమందు ఆ ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, ఆ వాగ్దాన నిబంధన లేని పరచనులను, నిరీక్షణ లేనివారు, ఆ లోకమందు దేవుడు లేనివారు అనబడి చేత ఆ లేనివారినే ఉండి, ఒకప్పుడు ఎవరికి దూరంగా ఉన్నాం? ఎందుకు? క్రీస్తుకి ఎందుకు దూరంగా ఉన్నాం? యూదులైతే యేసు ప్రభు దగ్గరగా ఉంటాం. మనం ఎవరు? అన్యులు. సమర స్త్రీ ఏముంది? అయ్యా మీకు మాకు ఏమి లేదు. కొర్రీల దగ్గర వచ్చిన మాట ఏంటి? యూదుడు అన్యజాతి వానితో ముట్టుకోకూడదు అన్నడం లేదా? అన్యజాతి వానితో ఏం చేయకూడదు? సహవాసం చేయకూడదు. అన్యుడు దూరమే, సమరయుడు దూరంగా ఉండేవారు. ఎవరికే? యూదులకి. ఎందుకని? శరీరమును బట్టి వచ్చిన విధానం. ఇప్పుడు కొంచెం క్రిందకి రండి. 13. అయినను ముడుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారంట. ఎలా సమీపస్తులయ్యా మనం? చెప్పాలి. ఎలా సమీపస్తులయ్యా మనం? క్రీస్తు రక్తము ద్వారా. క్రీస్తు రక్తం. నిజం చెప్పండి, రక్త సంబంధమే కదా? చెప్పండి. రక్త సంబంధం అంటాం కదా, రేపు జరిగేది అదే కదా. ఆ బంధానికి ఏం చేస్తాం మనం? రక్షణ బంధం. రక్త బంధాన్ని ఎలా ఉండాలంట? రక్షణ ఉండాలి అంటున్నాం కదా. అయ్యో, రక్త బంధం ఏమై ఉండాలి? రక్షణ బంధం ఉండాలి అన్నారు. మంచిదే. రక్త బంధం రక్షణ ఉండాలి అంటే కాపాడబడాలి అన్నారు. ఒక్క మాట తప్పుగా భావించుకోండి, అది ఓకే ఆలోచన. నేను అర్థం, నిజంగా మనం కట్టుకునే తాళుగాన మనం రక్షిస్తే, మనల్ని కట్టుకున్న తాళ్ళే మనం రక్షిస్తే ఇంక దీంతో పనే లేదు. ఎందుకు తెలుసా? మనమే రక్షించుకోలేము. ఎంత దారుణమయ్యా అంటే, మనుషులకు ప్రాణాలు పోసి వైద్యం చేసే తల్లికే సెక్యూరిటీ లేదు అక్కడ. హాస్పిటల్లో మరలా అంతేనా? హాస్పిటల్లోనే ప్రాణం పోసిన వైద్యశాలలోనే ఏమీ లేదు. మరి ఇదేంటంటే రక్షణ అంటారు? చెప్పండి. ఇంకా చెప్పమంటారా?
ఆ డాక్టర్ ఏమనుకోకుండా అక్కడ ఉన్న యాజమాన్యమే ఆవిడని పట్టించుకోలే. యాజమాన్యమే ఆవిడని పట్టించుకోలేదు. రక్షణ ఎక్కడుంది? రక్షణ ఎక్కడుంది? ఎక్కడ ఉంటుంది? రక్షకుడి దగ్గర మాత్రమే ఉంటుంది. ఇందాక చెప్పాడు యెరొబాము ఏం చేశాడు? రక్షణ దగ్గరికి యోధాలోంచి ఏమొస్తున్నది? రక్షణ. అంటే యూదుల దగ్గర ఏముంది? రక్షణ ఉంది. యెరూషలేములో ఏముంది? ఆ దేవుడు రక్షించాడు. అందుకే యోధా జాతి ఎంత నాశనం చెయ్యాలని ఆమాన్ లాంటి వారు చూసినా ఆ జాతిని అలా దేవుడు ఏం చేసుకుంటూ వచ్చాడు? అది ఎందుకంటే రక్షకుడు ఉన్నాడు గనక, ఆ యోధా గోత్రంలోంచి రక్షకుడు రావాలి గనక. ఇప్పుడు రక్షకుడు వచ్చి మన కోసం ఏం చేశాడు? రక్తం గార్చాడు. ఇప్పుడు ఆ రక్తంలో కడగబడితేనే మనకు రక్షణ. ఆ రక్తంలో కడగబడితేనే మనకు రక్షణ. ఆ రక్తంలో కడగబడలేదా రక్షణ లేనట్టే. ఓకేనండి? నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు ఆనాడు రాహాబు నా కుటుంబాన్ని రక్షించండి అయ్యా అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు? వేగులు వారు, అమ్మ నీ కుటుంబాన్ని రక్షించబడుతుంది, కానీ నువ్వేం చేయాలో తెలుసా? మేము ఎక్కడైతే మాట ఇచ్చామో ఆ చోటుకి నీ కుటుంబాన్ని తీసుకునిరా. అంతేనా? అంతేగాని మీ ఇంట్లో ఉంటే రక్షణ రాదు. ఇప్పుడు రక్షకుడి దగ్గరకు వస్తేనే రక్షణ ఉంటుంది. ఇంట్లో కూర్చుని దేవుని స్తోత్రం అంటే రాదు. ఇంటికాడ కూర్చుని రోగం తగ్గాలంటే తగ్గదు, హాస్పిటల్కి వెళ్ళాలి. అంతేనా? మంచం మీద కూర్చుని కడుపు నిండును కాక అంటే నిండదు, భోజనం చెయ్యాలి. అలాగే దేవుడి దగ్గర ఎందుకయ్యా అంటే, దైవం ఎందుకయ్యా అంటే, దైవం కోరుకునేది అదే. సహోదరులారా ఐక్యత కలిగి నివసించి ఉండుట ఎంత మేలు అన్నాడు. ఇది చూసి ఆయనకి ఎలాగుంటుంది ఆలోచన? ఇది చూసి ఇంకో మాట తెలుసా? మనుషులు చూసి కూడా ధైర్యం వస్తుందని మనకి. మనిషి ఎప్పుడు ఒంటరిగా ఉన్నాం అనుకోండి భయం వస్తుంది. ఎప్పుడు కూడా మీరు సింగిల్గా ఉండొద్దు, మనుషులతో ఉండాలి. మనుషులతో ఉంటే మనలోకి చెడు ఆలోచనలు రావు, పిరికితనం రాదు. ఒక్కొక్కరు ఏంటయ్యా అంటే ఏదో ఒంటరిగా ఉంటారు, ఏదో తపస్సు చేసినట్టుగా. అలా ఉండకూడదు, మనుషులతో ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలి. అది మనోహరం అన్నాడు. అక్కడ ఏమని అన్నాడు? అదేంటి మరి అక్కడేమో శాశ్వతమైన జీవం ఉంది అన్నాడా లేదా? రైట్. ఒక విషయం చెప్తున్నాను చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. 6వ అధ్యాయం 5వ వచనం త్వరగా. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల. ఒకసారి ఇంతకీ క్రీస్తు ప్రభుల ఐక్యత ఎలా సంపాదించుకుంటావో తెలుసా? అక్కడ చెప్పాడు. ఇప్పుడు సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు. నిజం, సహోదరులతో ఉండటం వల్ల హ్యాపీ, కానీ ఆత్మకు రక్షణ ఉండదు. ఓకేనా? ఆత్మకు రక్షణ ఉండదు. ఆత్మకు రక్షణ అయ్యా అంటే అది తన ఆత్మను రక్షించుకుని చూపించాడు లోకానికే. ఆ రక్షకుడు ఏం చెప్పాడో ఆ సాదృశ్యం మనం చెయ్యాలి. ఆ సాదృశ్యం చేయాలి. ఇప్పుడు ఎవరో చేస్తున్నారన్న సాదృశ్యంతో ఏం చేస్తున్నారు? రేపు రక్షణ కడుతున్నారు లేదా? రాఖీలు కట్టుకుంటున్నారు లేదా? రాఖీ కట్టుకోవడం దాని సాదృశ్యం ఏంటి? అన్నా చెల్లెలు బంధం. అంతేనా? అయ్యో అవునా కాదంటారా? మరి రోజు ఎందుకు కట్టుకోవటం లేదు? దాని అర్థం ఏంటి? ఓ రోజు ఏర్పాటు చేసుకున్నాం, ఆ బంధం ఏంటయ్యా అంటే అన్నా చెల్లెలు బంధం కదా, రక్షణ బంధం కదా అని కట్టుకుంటున్నావు లేదా? అలాగే ఆ రక్షణ బంధం నీకు ఎక్కడొచ్చిందో తెలుసా? ఇప్పుడు చెప్పాడు ఆయన. తర్వాత చదవండి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యం. ఆయన చనిపోయాడు కదా యేసు ప్రభు. ఎవరి కోసం? మన కోసం. ఆ సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల. అంటే ఆ మరణంలో మనం ఏమవ్వాలి? నిజంగా చెప్పాలంటే మనం చచ్చిపోవాలి. సాదృశ్యం అది. కానీ అక్కడ ఒక పాయింట్ చెప్పాడు. ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందు. ఆయన మరణం అదే, పునరుత్థానము అదే. ఏది? ఆయన మరణించింది ఎందుకు? పునరుత్థానం పొందడానికే. అంతేనా? పునరుత్థానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉండు. ఇంతగా పునరుత్థానం ఏంటో చెప్పండి. ఆ 4వ వచనంలోకి వెళ్తే అక్కడ చెప్పాడు ఆయన ఏమని? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడునో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు. ఏ జీవం అంట? ఇందాక చెప్తాను, సహోదరుల ఐక్యత కలిగి ఉన్నట్టు. అక్కడ ఏముందన్నాడు?
అచ్చట శాశ్వతమైన జీవము అన్నడా. ఇప్పుడు నూతన జీవం ఎక్కడుంది? క్రీస్తు ప్రభులో ఉంది. ఓకేనా? ఇప్పుడు క్రీస్తు ప్రభుతో మనం ఐక్యత ఉంటేనే నూతన జీవం ఉంటుంది. మరి ఎలా? బైబిల్ పట్టుకుంటూ వచ్చేస్తుందా? రాదు. బైబిల్ పట్టుకుంటే రాదు, ప్రార్థన చేస్తే రాదు. ఓకేనా? ఎలా? వినుట వల్ల విశ్వాసం వస్తుంది, కానీ నూతన జీవనం రాదు. ఇప్పుడు చెప్పాడు అక్కడ. ఆ తర్వాత మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకే ఆయనతో కూడా పతిపెట్టాం. కేవలం నీళ్ళలోకి వెళ్ళి బాప్తిస్మం పొందితే మనం కూడా ఏమయ్యాం? పాపంలో చనిపోయాం, నూతన జీవంతో తిరిగి లేచి వచ్చేసాం. కేవలం స్నానం, అంతేనా? కేవలం స్నానం చేయటం వల్ల మనం బయటకు వచ్చేసావా? ఇంతకే మనం పొందిన బాప్తిస్మం ఆయన మరణానికి, ఆయన పునరుత్థానానికి సాదృశ్యం అంట. నువ్వు క్రీస్తు ప్రభుని ఇందాక అన్నట్టు వినుట వల్ల ఏం కలుగుతుంది? రైట్. ఇంతకీ యేసు ప్రభు వచ్చి మనల్ని ఏం చేయడానికి వచ్చాడు? ఆయన దేవునితోనే సమాధానపరిచాడు, మనుషులతోటే సమాధానపరిచాడు. అందుకే ఆయన సమాధానకర్త. అందుకే సమాధాన వార్త ద్వారా మనల్ని అందరినీ ఏం చేస్తున్నాడు? ఆయన సమాధానపరుస్తున్నాడు. ఇప్పుడు ఆ సమాధానకర్తను మన హృదయంలో విశ్వసించి ఆయన చెప్పింది ఏంటయ్యా అంటే, నువ్వు రక్తం దారపోయక్కర్లా, ఏమనుకోకండి, మేము మొత్తం ఇల్లు ఆస్తులని రాసిమ్మంటలా. ఆయన కేవలం ఏంటంటే, మీ పాపాల నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామం ఏం పొందాలి? బాప్తిస్మం పొందండి. ఆ బాప్తిస్మం పొందితే మనం ఏమయ్యామో తెలుసు? ఆయన మరణంలోకి మరణాన్ని అనుభవించామంట, పునరుత్థానంలోని పునరుత్థాన శక్తిని పొందుకున్నామంట. ఇప్పుడు ఆయనతో మనం ఏమై ఉన్నాం? ఐక్యత కలిగిన వారమై ఉన్నాం. అవునా కదా చెప్పాలి? ఇప్పుడు క్రీస్తు ప్రభుతో ఐక్యత ఎలాగొచ్చిందో తెలుసా? ఆయన మరణము, సమాధి, పునరుత్థానం. ఇంకో పాయింట్ చెప్తున్నాను ఇక్కడ. యాజకులు కాని వారు కూడా ఏమున్నారు? యాజకులు ఉన్నారా లేదా? క్రీస్తు ప్రభు నామము లేకుండా అదే బాప్తిస్మం నువ్వు ఎక్కడ పొందినా కూడా యాజకుడు కాకుండా మరొక యాజకుడువే. కానీ క్రీస్తు ప్రభు యొక్క యాజకుడు కావు. ఎందుకని? ఏ నామాన్ని ధరించుకోలేదు? చెప్పాలి. ఏ నామాన్ని ధరించుకోలేదు? క్రీస్తు నామం ధరించుకోలేదు. ఇది మరలా చెప్తున్నాడు. ఈరోజు క్రీస్తు ప్రభు నామం ధరించుకోకుండా యాజకుడు కాకుండా యాజకుడుగా కూడా మోసం చేసే సేవకులు ఉన్నారా లేదంటారా? ఉన్నారా లేదంటే సార్, యెరోబాము లాంటి వారు ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి రాకుండా అడ్డుపడేవారు ఉన్నారా లేదా? చెప్పండమ్మా. ప్రభు సంఘం కొద్దు, ఇదిగో మన దగ్గర సంఘం ఉంది, ఇదిగో మనం ఇష్టం ఉన్నట్టు చెప్తాం, మనోడే, మన కులస్తుడే, మళ్ళా కొట్టేడు అక్కడ పడిపడేది. ఒక్క పాయింట్, అక్కడ నీ రక్తానికి విలువిచ్చావే, క్రీస్తు ప్రభు రక్తానికి ఏది విలువ? అక్కడ క్రీస్తు ప్రభు రక్తానికి విలువేది. మరి నీ పాపాలు ఎలా కలగబడతాయి? మన కులస్తుడు, మనోడు అని ములిగేసావే, మనోడే కదా, అంత దూరం వెళ్ళక్కర్లేదని అక్కడ ఉండిపోయావే. మరలా చెప్తున్నాడు, క్రీస్తు సంఘం అని పేరెట్టి బోధ లేకుండా క్రీస్తు ప్రభు యొక్క బోధ సంఘాల్లో లేకుండా తీసుకునే బాప్తిస్మం కూడా వాక్యానుసారమైనది కాదు. ఓకేనా? వాక్యానుసారమైనది కాదు. 1607లో జాన్ స్మిత్ హెలెన్లో ఒక ఆవిడ ఒక సంఘాన్ని ప్రారంభించింది. 1607లో జాన్ స్మిత్ అని హెలాండ్లో ఒక సంఘాన్ని ప్రారంభించింది. ఇందాక చెప్పాను, సమాధాన వార్త ఎక్కడి నుంచి రావాలి కదా. అంటే ఇప్పుడు ఈ జాన్ స్మిత్ అనే ఆవిడ ఏర్పాటు చేసిన ఆరాధన ఎక్కడిది కాదని అర్థం కదా. ఆవిడ ఎప్పుడు ప్రారంభించింది? 1607లో ప్రారంభించిన ఆవిడ. పాయింట్ అర్థమైందా మీకు? ఆ ప్రారంభించిన ఆవిడ పెట్టిన నామమే ఏ పేరు తెలియక బాప్తిస్మం పేరు పెట్టేసింది ఆవిడ. పరలోకానికి రక్షణ అదే కదా. క్రీస్తు ప్రభు సంఘం అని పేరెట్టుకున్న ఆయన ఆ వ్యక్తి దగ్గర బాప్తిస్మం పొందాడు. పరలోకం వెళ్తాడా? ఒప్పేసుకుందాం. క్రీస్తు ప్రభు సంఘమే, బోర్డు క్రీస్తు సంఘమే, లోపడేంటి? క్రీస్తులో బాప్తిస్మం పొందలా. ఒక మాట చెప్తున్నాను మీకు, నా తమ్ముడు నేను నా తల్లిదండ్రుల రక్తం పంచుకుని పుట్టాం, అవునా కదా, నా చెల్లి కూడా. ఇప్పుడు మమ్మల్ని ఏమంటారు మీరు? రక్త సంబంధం అంటారంటారా? క్రీస్తు రక్తంలో అనగా క్రీస్తు నామములో ఉండి క్రీస్తు రక్తంలో కడగబడిన వాడే క్రీస్తు సంఘ విశ్వాసి.
ఆ పేరు కాకుండా ఇంకో పేరుతో పెట్టుకున్నవాడు క్రీస్తు సంఘ విశ్వాసి కాదు, సేవకుడు కాదు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అయ్యో, ఆ రక్తం ఉంటే కదండి ఆ రక్త సంబంధులు అన్నారు. ఇప్పుడు పేరెట్టుకున్నంత మాత్రాన నేను అంబానీ కొడుకు అంటే నమ్మేస్తారంటే మీరు? నేను అంబానీ కొడుకు అంటే నమ్ముతారా? ఒకవేళ అన్నాను అనుకోండి, మీరు వెంటనే ఏం చేస్తారు? బ్లడ్ టెస్ట్ కూడా చేస్తారు అవసరమైతే. అవునా కదంటారా? అలాగే గమనించాలి, యెరోబాము చేసిన మోసం నేటికి జరుగుతూనే ఉంది. ఓకేనా? ఆ మోసం తప్పనే చెప్పాను నేను. ఆ మోసం తప్పని చెప్పాను. అర్థమైంది? క్రీస్తు సంఘం అంటే సామాన్యం కాదు తల్లి. ఏదో మనుషుల మెప్పు కోసం కాదు, నచ్చినా నచ్చకపోయినా ఇది వాస్తవం. ఇప్పుడు ఐక్యత ఎక్కడుందో చెప్పాలి. ఐక్యత ఎక్కడుందో చెప్పండి. ఆయన మరణములో, ఆయన పునరుత్థానంలో ఐక్యత ఉంది. అలా ఆ ఐక్య ఇప్పుడు క్రీస్తు ప్రభు మనకి ఏమయ్యాం? ఐక్యత కలిగి ఉన్నావా లేదా? రెండో విషయం చెప్పనా? ఎఫెసీ పత్రిక చివరి మాట. ఎఫెసీ పత్రిక ఇది ఒక వచనం, 4వ అధ్యాయం మొదటి వచనం. 4వ అధ్యాయం మొదటి వచనం. ఈ మాట వినాలి. ఒక్కసారి ఆ మాట ఆలోచించండి. ఏ బంధం అంట? ఇంతకీ దేవునితో సమాధానం ఎవరి ద్వారా వచ్చింది మనకి? అమ్మా, దేవుని ద్వారా, యేసుక్రీస్తు ద్వారా దేవునికి మనకేమిచ్చాడో తెలుసా? ఆయన సమాధానం. ఒకప్పుడు శత్రువులు అంట, లోకంతో స్నేహం కలిగి ఉన్నాం కదా, శత్రువులు అంట. కానీ యేసు ప్రభు ద్వారా మనకున్న బంధ విడుదల సమాధాన ఎలాగొచ్చింది? సువార్త ద్వారానే చెప్పాలి. రైట్. ఇప్పుడు ఆయనతో ఐక్యం కలిగి ఉన్నామా లేదా బాప్తిసం ద్వారా? చెప్పండి. ముగింపు అక్కడ ఉంది, అయిపోయింది. ఓకేనా? మరలా చదవండి. కాబట్టి మీరంటే బాప్తిసం పొందిన సంఘస్థులు, మీరు సమాధానమును బంధము చేత, సమాధానమును బంధం అంటే ఉందా లేదు? ఇది బంధమా కాదా? రక్త సంబంధమా కాదా? చెప్పండి బాబు. ప్రతిరోజు రాఖీ కట్టుకున్నావా? ఎప్పుడైతే బాప్తిసం పొందామో అప్పుడే కట్టుకున్నాం మనం. ఎప్పుడైతే మనం ప్రభువుని విశ్వసించి ఆయనతో ఐక్యం కలిగి ఉన్నామో అప్పుడే ఈ బంధం క్రీస్తు ప్రభు ద్వారా మనకి ఏర్పాటు జరిగింది. అవునంటారు కదంటారా? నిజం చెప్పండి. అసలు రక్త సంబంధులు ఇది, పరలోకానికి వెళ్ళే బంధం ఇది. ఓకేనమ్మా? తర్వాత మాట ఒక్కసారి కంగారు పడవద్దు. కాబట్టి మీరు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. ఆత్మ కలిగించు, ఇందాక క్రీస్తు ఐక్యత ఎక్కడ? బాప్తిసం పొందటం. ఆత్మ కలిగించే ఐక్యత ఎక్కడ? ఆత్మ కలిగించే ఐక్యత ఎక్కడ వస్తుంది? ఆ ఆత్మ పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు, పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు. గమనించాలి, వాళ్ళిద్దరు ఎప్పుడు ఐక్యతగానే ఉన్నారు. ఉన్నారా లేదా? తండ్రి దగ్గర ఉన్నారా లేదా? చెప్పండి. కయ్యూను హేబేలు అంటామే మనం. అవునా? అంటే క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్ముడు ఏమన్నా, అందుకే అన్యోన్య సహవాసము అనే పదం వాడతాం మనం. ఎవరిని మనం అంటాం కదా, యేసుక్రీస్తులు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మీకు తోడై ఉండడు కాక అంటాం కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమిచ్చాడు? సమాధానం అనే బంధం ఇచ్చాడు. ఆత్మ కలిగించు ఐక్యత అంటే ఆత్మ కూడా ఏమిస్తుంది? యేసుక్రీస్తు ఏమిస్తున్నాడు? యేసు ప్రభు ఐక్యత ఇచ్చాడు బాప్తిసం ద్వారా. ఆత్మ కూడా ఏమిస్తుంది? ఐక్యత ఇస్తుంది. అవునంటారు కదంటారు? ఆత్మ కూడా ఏమిచ్చింది? ఐక్యత ఉంది కనుకే ఒక పాయింట్. వాక్యం ఎవరు? క్రీస్తు ప్రభు. రాసింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఏనాడైనా ఆ రాసిన తప్పని ఈ రాసేది ఒప్పని ఎక్కడైనా ఉందా? అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఏమైనట్టు? అది ఆ ఐక్యత క్రీస్తు ప్రభు చూపించాడు, పరిశుద్ధాత్ముడు చూపించాడు. ఇప్పుడు మనం ఏమనుకోక, ఇక్కడ బాధ అక్కడలా ఒకలాగా ఉంటుంది, అక్కడ బాధ ఇంకో చోట ఇంకోలాగా ఉంటుంది. అంటే అక్కడ ఏమి లేనట్టు? ఆత్మ కలిగించే ఐక్యత లేదు, కానీ డబ్బులు ఇస్తే మాత్రం అందరూ వచ్చేస్తారండి. ఏమనుకోకండి. మీటింగ్లు పెట్టి రండి అన్నాం అనుకోండి, వాక్య ఐక్యత వద్దండి బాబు, మాకు డబ్బులు ఇస్తారా వచ్చండి. నిజం, మరలా చెప్తున్నాడు, డబ్బులు ఇస్తే వద్దని వస్తారు. అంటే ఇప్పుడు ఏ ఐక్యత అది? ధనం ఐక్యత శాశ్వతం కాదండి. ధనం ఐక్యత ఎప్పుడు శాశ్వతం కాదు. ఓకేనా? వాక్యం కలిగించే ఐక్యత ఎప్పుడు శాశ్వతం. ఎక్కడా శాశ్వతమే, పరలోకం శాశ్వతమే కదంటారు చెప్పాలి.
అమ్మా చివరిగా చెప్తున్నాను. ఇప్పుడు నిజంగా మనం రక్త సంబంధులమా కాదా? చెప్పండి. రక్త సంబంధులమా కాదా? రైట్. ఇప్పుడు ఒక్క పాయింట్ చెప్తా. ఆయన రక్తం ద్వారా మనల్ని ఏం చేశాడు తెలుసా? రక్త సంబంధులు చేశాడు. ఓకేనా? ఇప్పుడు మనం ఏమయ్యాం తెలుసా? ఆయన పిల్లలమయ్యాం. మనల్ని కాపాడే బాధ్యత ఎవరిదే? అది. కానీ ఒకటే, మనం 100కి 100% ప్రార్థన చేయాలి. 100కి 100% ఐక్యతను కాపాడుకోవాలి. ఐక్యతను కాపాడుకోవాలి. ఐక్యతకు దూరం అయ్యామనుకోండి, పాయింట్ చెప్తున్నాను. ఐక్యత దూరం అయ్యామనుకోండి, ఒంటరి వాళ్ళుగానే ఉంటాం. ఐక్యతలోనే ఏముందో చెప్పండి. మీకు ఇందాక నుంచి చెప్పిన మాట. ఆశీర్వాదం ఉందా లేదా? ఆ జీవం ఉందా లేదా? ఇప్పుడు చెప్తున్నాను. అక్కడ మేలున్నప్పుడు ఐక్యత ఎక్కడుందో అక్కడ వెతుక్కోవాలి మనం. కదంటారా? ఐక్యత ఎక్కడుందో ఇప్పుడు. అందుకే దేవుని కార్యాలు కాడ, మీటింగులు కాడ పరుగుని ఎందుకు వెళ్తాం? రైట్. నేను మరలా చెప్తాను మీ అందరికీ. అలా పరిగెట్టాను గనక, వాక్యం ఎక్కడుందో అక్కడ పరిగెట్టాను గనక, డబ్బులు ఎక్కడెత్తున్నారు అక్కడ పరిగెట్టలేదు సుమా. ఎప్పటికీ నాకు ఆఫర్లు ఉన్నాయి. ఏది పల్ల చోటకి రండి మీకు ఇస్తామని ఆఫర్లు ఉన్నాయి. ఇప్పుడు చెప్తాను మీతో. ఆఫర్ల కోసం వెళ్ళా. ఓకేనా? అవకాశవాదిగానే తిరగల. ఎందుకో తెలుసా? ఈ ధనం కంటే దేవుడిచ్చే ధనం ఇంకో రూపంలో ఇస్తాడు. కానీ అక్కడ మనం పరిగెట్టవలసింది ఏంటో తెలుసండి? వాక్యం ఎక్కడుంది? సహవాసం ఎక్కడుంది? ఆ వాక్యము సహవాసం ఉన్న కాడ ఏముందయ్యా అంటే మేలు ఉంది, ఆశీర్వాదం ఉంది, జీవం ఉంది. దాన్ని సంపాదించుకోవడానికి ఓపిక లేకపోవడం పరిగెడుతున్నాడు. పరిగెట్టాను కనుక నా ప్రాణాన్ని పోసాడు ఆయన. అంతేనా? అది వారి మీటింగా వీరి మీటింగ్ అని చూడలేదు. ఎక్కడైనా సరే దేవుని మీటింగా కాదా అని పరిగెట్టాం. వెళ్ళాం. నా ప్రాణాన్ని ఏం చేశాడు ఆయన? ఇప్పుడు అక్కడ ఏముందా? జీవం అన్నదా రుజువు అయిందా లేదా మీకు? ఇంకా అంతకనే ఏం కదా? ఆశీర్వాదం లేదా నాకు? ఓకేనా? మరలా చెప్తున్నాను. క్రీస్తు ప్రభు ద్వారా వచ్చిన ఈ సమాధాన బంధాన్ని, ఆత్మ కలిగించు ఐక్యతని మరణ పర్యంత వరకు కాపాడుకోవాలి. ఎవరిని మోసం చేసినా మోసం ఎప్పటికైనా బయటకు వస్తుంది. మత శాఖలో చాలామంది, మరలా చెప్తాను, గత కాలం మహాలక్ష్మి గారు అసత్యంలో బాప్తిసం పొందారు. నేను వాక్యం చెప్తున్నాను, ప్రారంభంలో జరిగింది చెప్తున్నానండి. ఇప్పుడు విన్న జ్ఞానం కూడా ఆవిడ వినలేదు. బాబు మేము తీసుకున్న విధానం కరెక్ట్ కాదు, మేము క్రీస్తు నామంలో బాప్తిసం కావాలి అని అడిగింది ఆవిడ అడిగింది పెద్ద ఆవిడ. అలా ఆవిడ భర్త, ఇంకా చెప్పాలంటే అలాగ అసత్యులు ఉన్నవారు క్రీస్తు సంఘంలోని క్రీస్తు నామం, అది నేనిస్తే కాదు సుమా, క్రీస్తు రక్తంలో ఎవరైతే ఉన్నారో వారు ఎవరైనా వచ్చు. అర్థమవుతుంది? క్రీస్తు రక్తంలో ఎవరైతే కడగబడ్డారో వారందరూ వచ్చు. ఆయన పేరులో ఉండాలి, ఆయన బోధలో ఉండాలి. ఓకేనా? ఆయన బోధలో ఉండాలి. అలా అనేకులు కౌంటింగ్ చేయడం కూడా కష్టం. అనేక అసత్యంలో ఉన్నవారు ఏమయ్యారు? వచ్చారు. మారేరు లేదా చెప్పండి. అంతేగాని మోసం చేయకూడదు. మరలా చెప్తున్నాను, నేనే సరి చేసుకున్నాను. మీకు ఎప్పుడైనా సరే మరలా చెప్తున్నాను నేను, మీరు లోకంలో బోధలు చూడండి, విధానాలు చూడండి, ఎక్కడైనా సరే మీకు మోసం చేసే సేవకులు ఎక్కడైనా సరే మీరు ఒక్కటే డైలాగ్ అడుగుతారు, మీరు ఎక్కడ బాప్తిసం పొందారని చెప్పేస్తాడు. అక్కడ దొరికేస్తాడు. మరి మూలం అదే కదా. ఎందుకు తెలుసా? బాప్తిసం పొందని వారు కూడా సేవ చేస్తారు ఈరోజు వ్యాపారం కోసం. ఎందుకు తెలుసా? బైబిల్ పట్టుకుని ఏం చేస్తున్నారు? స్వస్థతలు, నూనెలు అమ్మేస్తున్నారు. వాళ్ళని ప్రభువుని నమ్మేరో లేదో కూడా తేలదాం. అటుపొడి తింటే పెడలు పుట్టేస్తారట. చూశారు కదా లోకంలో. అలాంటి బోధలు వచ్చేసినాయి అంటే ఆ బాప్తిసం ఎక్కడ పొందంటే దాని మూలం ఏంటో కూడా తేలదాం. నేను మళ్ళా చెప్తున్నాను, ఇందాక చెప్పాను చూసారా? ఏది? ఆ బోర్డు ఎట్టాడు వేరే క్రీస్తు ప్రభు పేరే, కానీ లోపడేవి లేదు, క్రీస్తు ప్రభులోనికి తీసుకోలేదు. దానికి ఆధారం నాకు ఉంది. నేను ఓకే ఇది కరెక్ట్ కాదంటున్నాను, నన్ను నేనే సరి చేసుకున్నాను. ప్రియులు జైపాల్ గారు ఒప్పుకొని ఇచ్చారు, బిషప్ గారు బాప్తిసం ఇచ్చారు. ఇందులో కప్పేసుకునేది ఏముంది? ఒప్పుకున్నాను. ఇప్పుడు నన్ను ఆత్మ రక్షించబడాలి. నేను రక్షించబడితే మిమ్మల్ని ఏం చేయగలను? రక్షణలో తీసినాను. అలా రక్షణలోకి నేను చెడిపోయి మిమ్మల్ని పాడు చేస్తే ఇంకేంటండి? యెరొబోము చెడిపోయాడు, రాజ్యాన్ని ఏం చేసుకున్నాడు? ఎందుకది? అలా అందుకే మనం మోసం చెయ్యొద్దు. ఓకేనా? అందుకే సత్యవాద ప్రియుడు నీతి గల మాటలు మనం సత్యం కోసం పరితపించాలి. మనుషులు ఏమనుకుంటారో, ఇదేమనుకుంటారో. నిజం చెప్తాను, మనుషులు మెప్పు పొందేలా మాట్లాడితే నేను ఇంకా పైనుందరు, కానీ ఎప్పటికైనా కిందకు వచ్చేద్దరు. అబద్ధాలతో కట్టుకునేది ఎంతకాలం ఉండదండి. ఎవరైనా సరే మరలా చెప్తున్నాను, ఈరోజు మా నాన్నగారు ప్రయాణం ఉంది. ఓ చోట ప్రయాణం ఉంది మా నాన్నగారు, ఒక కార్యక్రమానికి, పెళ్లి సంబంధానికి వెళ్ళాలి. నేనే చెప్పాను వెళ్ళొద్దని అన్నాను అంతే. తర్వాత ఆయన తిట్టుకున్నా పర్లేదు. ఎందుకని? అది
ఎందుకంటే ముందు మనం బతికుండాలి కదా. తర్వాత వెళ్ళండి, తర్వాత చక్క పెట్టుకోండి. అలా నేను మరలా చెప్తున్నా, అర్థం చేసుకున్నా, అపార్థం చేసుకున్నా, నేనేంటంటే దైవ సన్నిధిలో మనం ఉండాలి, దైవం దగ్గర మనం కనపడాలి. ఓకేనా? మీ అందరూ కూడా మరొకసారి ప్రోగ్రామ్ థ్యాంక్ యూ.